ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన ప్రియులందరూ కూడా వందనాలు తెలియచేస్తున్నాను. కూడికి నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణను కూడా వందనాలు తెలియచేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 15 వచనాలు మనం చదువుకున్నాం. ఇందులో మొదటి వచనం చదువుతున్నాను. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చెను. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి, నీవు ఒంటరిగా వచ్చితివేమని అతన్ని అడుగగా, దావీదు, రాజు ఒక పని నాకు నిర్ణయించి, నేను నీకాజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవనితోనైనను చెప్పవద్దెనను. నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ళ నిర్ణయించితిని. నీ వద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు గాని మరేమియు గాని ఉండిన ఎడల అది నాకిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా, యాజకుడు, సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు. పనివారు స్త్రీలకు ఎడమగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు. పనివారి బట్టలు పవిత్రములే. ఒకవేళ మేము చేయు కార్యం అపవిత్రమైన ఎడలనేమి, రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచతగును అని యాజకునితో అనెను. అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా, వెచ్చని రొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చాను. చదవబడిన వాక్య భాగంలో దావీదు యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చిన సందర్భంలో రాయబడిన సంగతులు మనం చూస్తున్నాం. దావీదు ఈ సందర్భంలో ప్రతిష్ఠితమైన రొట్టెలు తిని మరి నిర్దోషిగా ఎలా ఎంచబడ్డాడు అనే సంగతిని ఈ ఉదయం మనం ధ్యానం చేద్దాం. యాజకులే తప్ప మరెవరు కూడా తినకూడని ఈ సన్నిధి రొట్టెలు, ఈ ప్రతిష్ఠితమైన రొట్టెలు దావీదు తిన్నాడు. తన పనివారికి ఇచ్చాడు అని ప్రభువు చెప్పాడు. చూడండి, ఈ భాగంలో దావీదు మాట్లాడుతున్నప్పుడు అహీమెలెకు ఏం చెప్పాడంటే, సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు అన్నాడు. సో, సాధారణమైన రొట్టె, ప్రతిష్ఠితమైన రొట్టె, ఈ రెండిటికి ఉన్న వ్యత్యాసం. సాధారణమైన రొట్టె, సన్నిధి రొట్టెలు, దీనికి ఉన్న వ్యత్యాసాన్ని మనం గమనించాలి. మనం ప్రభువు దినమందు లేదా ప్రభు బల యొద్దకు మనం చేరువస్తున్నప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 22వ వచనములో అన్నపానములు అనే మాట వ్రాయబడింది. అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా అనే మాట వ్రాయబడింది. సో, ఆ వచనమును మనం చూస్తే సాధారణమైన రొట్టె అనే మాటకు తర్వాత వచనం 29లో ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడన్నాడు. అది ప్రతిష్ఠితమైన రొట్టె అనే మాటకు లేకపోతే మనం గ్రహించడానికి ఈ విషయాలు స్పష్టంగా రాయబడ్డాయి. సాధారణమైన రొట్టె వేరు, సన్నిధి రొట్టెలు వేరు. సాధారణమైన భోజనం వేరు, ప్రభు బల్ల వేరు. ఇది ప్రతి విశ్వాసి కూడా గ్రహించాలి. యాజకుడు చెప్తున్నాడు, సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు. మరి సన్నిధి రొట్టెలు మాత్రమే నా యొద్ద ఉన్నాయి. ప్రతిష్ఠితమైన రొట్టెలు మాత్రమే నా యొద్ద ఉన్నాయి. అలాగే సాధారణమైనది వేరు, అలాగే ప్రభు బల్ల వేరు. సాధారణమైన ఆహారం వేరు, ప్రభు బల్ల వేరు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉన్నప్పుడు అనే మాట ఆదికాండం అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం చూస్తున్నాం. సో, సండే ప్రభు యొక్క బల్ల యొద్దకు మనం చేరి రావటం అనేది చూస్తున్నప్పుడు
ఆదివారం యొక్క ప్రాముఖ్యత మనం గమనిస్తున్నాం. ఆదివారం మనము బైబిల్ క్లాస్‌కి వెళ్ళట్లేదు. ఆదివారం మనం విజ్ఞాపన కూడికి వెళ్ళట్లేదు. ప్రార్థనా కూడికి వెళ్ళట్లేదు. ఆదివారం మనం రొట్టె విరవటానికి వెళ్తున్నాం. ఇది అర్థమైన వాళ్ళు ఎవరు కూడా ఆదివారం ప్రభు సన్నిధి మానుకోరు. చాలామంది ఆదివారాన్న రొట్టె విరవట్లేదు. మరికొంతమంది రొట్టె విరిచే కూడికని గ్రహించక ఆదివారం మానుకుంటున్నారు. సో, ఆదివారమును నిర్లక్ష్యం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రభు సన్నిధికి, వాళ్ళకి ప్రభు బల యొక్క విలువ అర్థం కాలేదు. సో, సాధారణమైన రొట్టెకు, ప్రతిష్ఠితమైన రొట్టెకు వ్యత్యాసం అర్థమైతే, మనము ఆదివారమున రొట్టె విరుచుటకు మనం కూడి వస్తాం. కారణం ఏందంటే, మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటే గదా! అన్నాడు. 10వ అధ్యాయం వచనం 16వ వచనం చూస్తున్నాం. సో, 10వ అధ్యాయం వచనం 16లో విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటే గదా! ఈసారి దేవుడు మనకొక కృపనిచ్చాడు. ప్రతిసారి కాన్ఫరెన్స్ కాకుండా, ఈసారి మనం ఆదివారం యొక్క ప్రాముఖ్యత, రొట్టె విరుచుట యొక్క ప్రాముఖ్యత అర్థమవుతదని చెప్పి ఆహ్, మనమందరం గూడా సమైక్యారాధన చేశాం తణుకులో. సో, దాని ఉద్దేశ్యం ఏందంటే, అసలు ప్రభు బల యొక్క ప్రాముఖ్యత అర్థం గావాలని. లేకపోతే చాలామంది ఆదివారాన్ని ప్రసంగాల వేదికగా మార్చేసుకుంటున్నారు. అంటే ఎట్లా అంటే, ఇక ఆదివారం వాళ్ళు ప్రసంగాలు జేయడానికి వాడుకుంటున్నారనమాట. ఆదివారాలు ప్రసంగాలు ప్రాముఖ్యత కాదు. ఆదివారము రొట్టె విరుచుట ప్రాముఖ్యమే. సో, అందుకనే ప్రభువు బల సందేశాన్ని ప్రత్యేకంగా అందించాల. ప్రభువు బల సందేశం అందించాలి. అందరూ దానిని వివేచించి తినేటట్లుగా చేసిన తర్వాతనే మనం ఏదైనా వర్తమానం ఉంటే చెప్పాలి తప్ప, వర్తమానం చెప్పటం అనేది ప్రాముఖ్యమైనది కాదు. అందుకనే కొన్నిసార్లు ప్రభువు బల్ల యొద్ద మనం నిలబడి వర్తమానం చెప్పమని గూడా కొన్నిసార్లు పెద్దవాళ్ళు నేర్పిస్తూ వచ్చారు. ఎందుకంటే, ఏదో మనకి స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్పినప్పుడు మనము ఇది జనరల్ మెసేజ్ అని అనుకుంటాం కాబట్టి, ఇది జనరల్ మెసేజ్ కాదు. ఇది స్పెషల్ మెసేజ్. ఇది ప్రభు బలను గూర్చిన వర్తమానం మాత్రమే అని చెప్పటానికి పెద్దవాళ్ళు ఏం నేర్పించారంటే, ప్రభు బల్ల దగ్గర నిలబడి మాట్లాడండి అని నేర్పించారు. అయితే అది ఒక ఆచారం అవుతుంది అనే ఉద్దేశ్యంతో నేర్చుకున్న తర్వాత మనం స్టేజ్ మీద గూడా నిలబడి మాట్లాడొచ్చు. లేకపోతే మిగిలినోళ్ళు ఇది పరిశుద్ధ స్థలం, అది అతి పరిశుద్ధ స్థలం అని ఆహ్, అలాగా ఆలోచించేవాళ్ళు గూడా ఉంటారని చెప్పి తర్వాత నేర్చుకుంటుంటే, ఇప్పుడేం జరుగుతుందంటే కొంతమంది ఇక స్టేజ్ ఎక్కి అక్కడే హెచ్చరికలు మాట్లాడటం, అక్కడే ప్రసంగాలు జేసేయటం, అక్కడే వేరే వేరే విషయాలన్నీ మాట్లాడేయటం జరుగుతుంది. తద్వారా ఏం జరుగుతుంది? తినేవారికి అభ్యంతరంగా ఉంటున్నామనమాట. ప్రసంగాలు చేసేయటం ద్వారా ఏమైద్దంటే, ప్రతిష్ఠితమైన రొట్టెకు, సాధారణ రొట్టెకు తేడా తెలీదు. ప్రభు బల్లకు, సాధారణమైన ప్రసంగానికి తేడా తెలీదు. ఆదివారానికి, బైబిల్ క్లాసులకి తేడా తెలీదు. అందుకనే చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఆదివారంన మేము రొట్టె విరుచుట కూడి ఉన్నాం. సో, అందుకనే పౌలు గారు కూడా ఈ అధ్యాయంలో ఆయన 20వ అధ్యాయంలో ప్రసంగం చేశాడు కానీ, అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయంలో చూడండి వచనం 7వ వచనం చూస్తున్నా. 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అనే మాట మనం చూస్తున్నాం. సో, ఈ అధ్యాయంలో పౌలు గారు ఆ తర్వాత ఎఫెసు సంఘ పెద్దలను పిలిపించి వారితో మాట్లాడాడు. దేవుని యొక్క సంఘాన్ని గూర్చి, సంఘములో స పెద్దల యొక్క బాధ్యత గురించి చాలా విషయాలు చెప్పాడు. కానీ ఆదివారం మాత్రం రొట్టె విరుచుట అనే దాని గురించి చెప్పాడు. మీలో ఎవరైనా ఆదివారమున సంఘముగా చేరి రొట్టె విరవటం చేయట్లేదంటే, మీరు తప్పకుండా ఆహ్, ప్రభువు బల్లని వివేచించి తినే సంఘం దగ్గరలో ఎక్కడుంటే అక్కడికి వెళ్లి ఖచ్చితంగా రొట్టె విరవండి. ఎందుకంటే ఆహ్, జూమ్ మీటింగుల్లో అటెండ్ అవుతున్నారు. వాక్యం వింటున్నారు కాబట్టి మీరు సత్యం గ్రహించిన వారైతే ఆదివారంన మనము ఖచ్చితంగా రొట్టె విరిచే కూడికకు అటెండ్ అవ్వాలి.
ప్రతి ఆదివారము అనేది కూడా ఇక్కడ మనం గమనిస్తాం. అసలే అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో వచనం 42లో రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉండాలి అని చెప్పాడు. కాబట్టి ప్రతిష్ఠితమైన రొట్టెకు, సాధారణమైన రొట్టెకు, ప్రభువు బల్ల సందేశానికి, సాధారణ సందేశానికి మనము డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలుపుచ్చుకొనుటే గదా! సో, మీకది అర్థమైందా? మనం విరిచే రొట్టె క్రీస్తు శరీరం అని అర్థమైతే, మనము ఆదివారము కూడికి వెళ్తుంది ఎందుకంటే, ప్రభువు శరీరంలో పాలుపుచ్చుకోవడానికి వెళ్తున్నాం అని మనకు అర్థమైతది. అప్పుడు సండే అనేది ఖచ్చితంగా మన లైఫ్‌లో చాలా స్పెషల్‌గా ఉంటది. ఆదివారం సంఘముతో కలిసి రొట్టె విరుచుట అనేది ఖచ్చితంగా మనకు స్పెషల్‌గా ఉంటది. కాబట్టి కొంతమంది ఆదివారం గ్యాదర్ అవుతున్నారు, రొట్టె విరవట్లేదు. మరి కొంతమంది ఆదివారమును మానేస్తున్నారు. సో, వీళ్ళిద్దరికి గూడా ప్రభు బల యొక్క ఉద్దేశ్యం అర్థం కాలేదు. అది మన జీవితాల్లో ప్రభు ఇచ్చిన ఒక గొప్ప ప్రాముఖ్యత అని మనం గమనించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11 అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఒక మాట ఇక్కడ వ్రాయబడింది చూడండి. 11 అధ్యాయము ఆహ్, వచనం 26 ప్రభువు వచ్చే వరకు అనే మాట ఇక్కడ వ్రాయబడింది. సో, ప్రభువు వచ్చే వరకు అనే మాట యోహాను సువార్త 21, 22లో కూడా వ్రాయబడింది. నేను వచ్చు వరకు అతడుండుట నాకిష్టమైతే అన్నాడు. సో, ఆ వచనంలో గాని, ఇదిగో ఇక్కడున్న వచనంలో గాని మనం చూస్తున్నప్పుడు సంఘము ప్రభు వచ్చేంత వరకు ఉంటుంది. అలాగే ప్రభు బల్ల గూడా సంఘం వచ్చేంత వరకు ఉంటుంది. సో, దీనిని బట్టి సంఘములో ప్రభు యొక్క బల్ల యొక్క ప్రాముఖ్యత మనం చూస్తున్నాం. సంఘము, ప్రభు బల్ల. ఈ 2 గూడా చూడండి. సంఘము ప్రభు వచ్చేంత వరకు ఉంటుంది. యోహాను 21, 22 అలాగే ప్రభు బల్ల ప్రభు వచ్చేంత వరకు ఉంటుంది. కాబట్టి సంఘము అనే ఆహ్, ఒక నిర్మాణాన్ని మనం చూస్తున్నప్పుడు, దాని యొక్క ప్రత్యేకత మనం గమనించాలి. సో, సంఘం యొక్క ప్రత్యేకత అర్థం గావాలంటే, ప్రభు బల్ల యొక్క ప్రత్యేకత మనకు అర్థం గావాలి. అందుకనే మనం చదివిన భాగాన్ని మత్తయి సువార్త 12లో, మార్కు సువార్త 2లో, లూకా సువార్త 6లో వివరిస్తూ వచ్చాడు. అందులో మత్తయి సువార్త 12వ అధ్యాయం చూద్దాం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 5వ వచనంలో దేవాలయము అనే మాట మనం చూస్తున్నాం. దేవాలయం. మార్కు సువార్తలో గూడా 2వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయంలో గూడా ఈ సందర్భాన్ని రాస్తూ 26వ వచనంలో దేవమందిరము అనే పదాన్ని వాడాడు. దేవమందిరము. అలాగే లూకా సువార్త 6వ అధ్యాయంలో గూడా ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ, వ్రాస్తూ ఇక్కడ గూడా అదే చెప్పాడు చూడండి. వచనం 4లో దేవుని మందిరం, దేవమందిరము, దేవుని మందిరము, దేవాలయము తర్వాత దేవుని సన్నిధి అనే మాట చూస్తున్నాం. అంటే ఆ రొట్టెలు దేవుని మందిరంలో ఉన్న రొట్టెలు. ఆ రొట్టెలు ప్రతిష్ఠితమైన రొట్టెలు అనే మాట చూస్తున్నాం. కాబట్టి ప్రభువు బల్ల దేవుని సంఘం. ప్రభువు బల్ల దేవుని సంఘం. ప్రభువు బల్ల దేవుని సంఘం. ప్రభు వచ్చేంత వరకు సంఘం ఉంటుంది. ప్రభు వచ్చేంత వరకు ప్రభు బల్ల ఉంటుంది. మీరు చూడండి కొన్ని దుర్బోధలు ప్రవేశించిన తర్వాత సంఘము అనే పేరు మర్చిపోయారు కొంతమంది. కొన్ని దుర్బోధలొచ్చాక ప్రభువు బల్ల అనేది కూడా మర్చిపోయారు కొంతమంది. కొంతమంది ప్రభువు బల్ల అసలు తీసుకోవాల్సిన అవసరమే లేదు అన్నట్లుగా మార్చేశారు. కొంతమంది అసలే సంఘం అనే ఆలోచన విధానాన్ని తీసేశారు. అందుకనే బైబిల్ కాలేజ్ అని ఒక పేరు ప్రసిద్ధికెక్కేసింది. ఆ తర్వాత ప్రొఫెసర్స్, డైరెక్టర్స్ అనే పేర్లొచ్చేసాయి. కానీ మనం గమనిస్తే సంఘము, ప్రభు బల్ల. ఈ ఆలోచన, ఈ సందేశం మనం చాలా ప్రాముఖ్యమైనది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8-11 వచనాల్లో సంఘమే మన యొక్క యూనివర్సిటీ. సంఘమే మన యొక్క ఏం చెప్పాలి? సంఘములోనే మనం అంతా నేర్చుకుంటున్నాం. మనం సంఘానికి వేరుగా ఏమి చేయట్లేదు.
మీరేదైనా నేర్చుకోవాలనుకుంటే సంఘము ద్వారానే. ఈ జూమ్ మీటింగ్ గూడా జరుగుతుంది సంఘము ద్వారానే. ఈ జూమ్ మీటింగ్‌లో ప్రభువు మాట్లాడుతుంది గూడా సంఘం అనే దానికి ప్రాముఖ్యత ఇచ్చే వాళ్ళ ద్వారానే. ఎందుకంటే, మన ఉద్దేశ్యము ఏదో మనం ఆహ్, బైబిల్‌ని అధ్యయనం చేసేద్దాం. బైబిల్‌ని మనం బాగా ధ్యానం చేసేద్దాం. బైబిల్‌లో లోతైన సంగతులు తెలుసుకుందాం అనేది కాదు. సంఘము ఆయన శరీరం అని నమ్ముతున్నాం గనుకే ప్రభు సంగతులు మనకు బయలుపరచబడుతున్నాయి. ఎఫెసీ పత్రిక 3 అధ్యాయం 8-11 వచనాల్లో వ్రాయబడిన సంగతేందంటే, సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి. అదే అధ్యాయంలో క్రిందకొస్తూ లాస్ట్ రిఫరెన్స్‌లో చెప్పాడు. 19 వచనంలో జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుట. సో, ఎఫెసీ పత్రిక 3 అధ్యాయం 19లో రాశాడు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుట. సో, అందుకనే మనం ప్రయాసపడుతుందే సంఘాల కొరకే. ఆహ్, వినండి. మనం ప్రయాసపడుతుంది సంఘాల కొరకే. మనం ప్రయాసపడుతుంది సంఘము ద్వారానే. మనం పరిచర్య చేసేది ఒక సంఘం ఏర్పడటానికే. 2 మనం పరిచర్య చేసేది కూడా సంఘం ద్వారానే. ఎవరైనా పనికి పంపించబడితే సంఘము ద్వారా పంపించబడుతున్నాము. పంపించబడాలి. రెండవది మనం ఎక్కడైనా పని చేస్తే మన అల్టిమేట్ గోల్ సంఘం ఏర్పడుట. సో, అందుచేత ఆహ్, సంఘానికి వేరుగా మనం ఎవరం పరిచర్య చేయకూడదు. సంఘానికి వేరుగా ఎవరు పరిచర్య చేయకూడదు. పరిచర్య చేసేది సంఘం కొరకే అనే ఉద్దేశాన్ని ఎవరు మర్చిపోకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో లేదా కొలస్సీయులకు రాసిన పత్రికలో ఈ విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఎఫెసీ పత్రిక 3 అధ్యాయము 8-11 వచనాలు చదివాం. అలాగే కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, మొదటి అధ్యాయం 26 వచనంలో సంఘమునకు పరిచారకుడను అన్నాడు. ఈ అధ్యాయంలో వచనం 23లో సువార్త పరిచారకుడిని అన్నాడు. కొంతమంది ఏం చెప్తారంటే, బ్రదర్ మేము సువార్త యాత్ర చేస్తాము. సువార్త పని చేస్తాము. మేము ఒక టీమ్ మెంబర్స్‌గా ఉంటాము అనంటారు. ఓకే. అయితే మరి ఏ సంఘం ద్వారా అని అడిగితే, మాకు ఏ సంఘము లేదనండి అంటారు. కానీ ఈ అధ్యాయం చూడండి. మొదటి అధ్యాయం 23లో మినిస్ట్రీ ఆఫ్ ది గాస్పెల్ అన్నాడు. మినిస్ట్రీ ఆఫ్ ది చర్చ్ అన్నాడు. అంటే సంఘము సేవ, సువార్త సేవ. అంటే నేను సంఘానికి వేరుగా సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోతానంటే కుదరదు. అందుకనే మనం ఎక్కడ పని చేస్తున్నా, ఎక్కడికి పరిచర్యకెళ్తున్నా, మన అడ్రెస్ కేర్ ఆఫ్ అడ్రెస్ చర్చే. కొంతమంది పరిచర్య వాక్యం బాగా చెప్తున్నారు అనిపించుకుంటున్నారు. అయితే వాళ్ళు ఏ సంఘం ద్వారా పిలువబడ్డారు, ఏ సంఘం ద్వారా పంపించబడ్డారనేది వాళ్ళకి లేదన్నమాట. వాళ్ళేందంటే కొంతమంది ఈ సంఘం అనే వ్యవస్థ అర్థం కానోళ్ళ ద్వారా పిలిపించబడటం, వాళ్ళ ద్వారా పనికెళ్ళిపోవటం, పరిచర్య చేస్తున్నారు. అందుకని వినండి. ఈ మీటింగ్‌లో కూర్చున్న వాళ్ళందరూ ఈ వాక్యాలు ఈ ఈ స ఈ యొక్క సంగతులు ప్రభు బల్లకు, ప్రభు సంఘానికి ప్రాముఖ్యత ఇస్తున్నాయి. ప్రభు బల్ల, అలాగే ప్రభు సంఘం. మన ప్రసంగాల కొరకు సంఘం అనే వ్యవస్థను మనం బయటికి తీసేయడానికి లేదు. మన ప్రసంగాల కొరకు ప్రభు బల్లను బయటికి తీసేయడానికి లేదు. సో, మనము ఎక్కడ నిలిచి మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం సంఘముతో మాట్లాడుతున్నాం. సంఘము అనేది ప్రభువు బల్ల ఉన్న ఒక ఆలయము. సంఘం అనేది ప్రభువు బల్ల ఉన్న దేవుని మందిరము అని మనం గమనించాలి. అందుకనే నేనొక స్టేట్మెంట్ చెప్తాను మీరందరూ గుర్తుపెట్టుకోండి. ప్రభువు బల్ల బాగా ఎవరికి అర్థమైందో వాళ్ళకి సంఘం అంటే ఏంటో అర్థమైంది. ఎందుకంటే మీరు ప్రభువు బల్ల దగ్గరికొచ్చి వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11 అధ్యాయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11 అధ్యాయంలో 24 వచనంలో ఇది మీ కొరకైన నా శరీరము అన్నాడు. ఇది మీ కొరకైన నా శరీరం అన్నాడు. 10వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో వచనం 17లో మనమందరం ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము గనుక, రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనం ఒక్క శరీరమై ఉన్నామన్నాడు. ఈ 2 శరీరాలకి తేడా అర్థమైందా? ప్రభు శరీరం అని 11లో చెప్పిన శరీరం
మనం వివేచించి తింటున్న ప్రభు శరీరం. కానీ ఎవరైతే తింటున్నారో వాళ్ళెవరు? వాళ్ళు ప్రభు శరీరం. ప్రభు శరీరం అని 11లో చెప్పిన శరీరమేమో ప్రభు రొట్టెను క్రీస్తు శరీరం అని వివేచించి తింటాం. అలా వివేచించి తింటున్న వాళ్ళెవరు? ప్రభు శరీరం అంటే ఇది సంఘం. ఆహ్, 11లో చెప్పిన శరీరం ప్రభు శరీరం. 10లో చెప్పిన శరీరం ప్రభు సంఘం. కాబట్టి ప్రభు రొట్టెను వివేచిస్తున్న వారికి సంఘము అంటే ఏంటో అర్థమవుతుంది. ఎంతమందికి అర్థమవుతుందో వాక్యం? ప్రభు బల్ల అర్థమవుతుందా మీకు? ప్రభు బల్ల అర్థమవుతుందా? ప్రభు సంఘం అర్థమవుతుందా? రైట్. ప్రభుకు స్తోత్రం. రాదమ్మా ఏమన్నా అర్థమవుతుందా? ప్రభు బల్లకి, సంఘానికి ఏం అర్థం అవ్వట్లేదా? చెప్పండి పర్లేదు. డౌట్ అడగండి. నేను చెప్తాను. 11 అధ్యాయంలో శరీరానికి, 10 అధ్యాయంలో శరీరానికి ఎవరైనా తేడా చెప్పండి. వాక్యం వింటున్న వారు. ప్రభు శరీరం అంటే వివేచించి తినే శరీరం. హ్మ్. 11 పదో 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 వచనంలో చెప్పిందేమో సంఘం. యెస్. వెరీ గుడ్. ప్రభు శరీరం అంటే సంఘం. రైట్. 11 అధ్యాయంలో శరీరానికి, 10 అధ్యాయంలో శరీరానికి ఎవరైనా డిఫరెన్స్ చెప్పండి. 11 అధ్యాయంలో శరీరమేమో ప్రభు శరీరం అని మనం వివేచించి తింటున్న ప్రభు బల్ల. 10 అధ్యాయంలో శరీరమేమో అలా వివేచించి తింటున్న సంఘం. యెస్. రైట్ ఆన్సర్. సో చూడండి అందుకనే నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. ప్రభు బల్ల యొక్క ప్రాముఖ్యత అర్థమైనోళ్ళకి ప్రభు సంఘం అర్థమైంది. ప్రభు సంఘం యొక్క ప్రాముఖ్యత అర్థమైనోళ్ళకి మనం ఎందుకు పరిచర్య చేస్తున్నాం అనేది అర్థమైతది. మనం వెళ్లి పరిచర్య చేస్తుంది ఎందుకంటే సంఘాలు ఏర్పడటానికి. అంతేగాని మనం ఒకళ్ళు సువార్త చెప్పేసి అక్కడితో మన పని అయిపోయిందని కాదు. సో సువార్త మనం సంఘం ద్వారా పంపించబడుతున్నాం. సువార్త చేస్తుంది సంఘాల ఏర్పాటు కొరకు. అందుకనే అపోస్తల కార్యాల గ్రంథం 13 అధ్యాయంలో మనం చదివే వచనం ఏంటో గమనిస్తున్నప్పుడు ఇలా వ్రాయబడింది చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 13 అధ్యాయం వచనం 2లో బర్నబా, సౌలు పంపించబడ్డారు. ఈ సందర్భంలో 4వ వచనం చూడండి. వీరు పరిశుద్ధాత్మ చేత పంపించబడ్డారు అనే మాట చూస్తున్నాం. వీరు పరిశుద్ధాత్మ ద్వారా పంపించబడక ముందు వీళ్ళు ఎక్కడున్నారు? 13వ అధ్యాయం అంతియొకయ సంఘంలో ఉన్నారు. అంటే దే ఆర్ బిలాంగ్స్ టు ఏ లోకల్ చర్చ్. వారొక సంఘానికి చెందినవారు. అంటే ఎవరైనా పనికి పంపించబడుతున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక లోకల్ అసెంబ్లీకి చెందినోళ్ళై ఉండాలి. వాళ్ళొక సంఘానికి చెందిన వాళ్ళై ఉండాలి. రెండవది వాళ్ళు సంఘము ద్వారా పంపించబడటం మాత్రమే కాదు, అపోస్తల కార్యాల గ్రంథంలో 15వ అధ్యాయము మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఇంకొక మాట ఉంది. 15వ అధ్యాయంలో వీళ్ళు సంఘాన్ని గ్యాదర్ చేశారు. ఆ మాట చూడండి. 14వ అధ్యాయము వచనం 27 చదువుదాం. వారు వచ్చి సంఘమును సమకూర్చి 14:27 దేవుడు తమకు తోడై ఉన్న చేసిన కార్యములన్నింటినీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారం తెరిచిన సంగతి వివరించిరి. సంఘము ద్వారా పంపించబడ్డారు. తిరిగి సంఘానికి వచ్చి చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సంఘం ద్వారా తెలంగాణ ప్రాంతంలో పరిచర్యకు పంపించబడ్డాం. ఆ తెలంగాణలో జరిగిన వివరాలన్నీ వచ్చి మళ్ళీ సంఘానికి చెప్పాం. అంటే మన సంఘం నుండి వెళ్తున్నాం, మళ్ళీ వచ్చి సంఘానికి చెప్తున్నాం. అంతేగాని నేను సంఘానికి నిమిత్తం లేకుండా సేవ చేస్తానని అనకూడదు. అసలు సంఘం అనే వ్యవస్థ అర్థం కావాలి మనకి. అది అర్థం కావాలంటే ప్రభు బల్ల యొక్క ప్రాముఖ్యత మనకు అర్థమైతే సంఘం అంటే ఏంటో అర్థమైంది. అందుకనే ఈ దినాల్లో ప్రభు రొట్టె అది సాధారణమైన రొట్టె కాదు అని ఈ సత్యము మనం గ్రహించి ప్రభుని స్తుతిస్తున్నాం. ప్రతి ఆదివారమున మనం రొట్టె విరవటానికి కూడినప్పుడు ప్రభు పాత్రను ఎవరైతే తీసుకుంటున్నారో ఇది యేసుక్రీస్తు రక్తం వలన క్రొత్త నిబంధన అని వారు గ్రహిస్తున్నారు. అలా గ్రహించి ఎవరైతే ప్రభు శరీరం తింటున్నారో వాళ్ళు ప్రభు బల్లను వివేచిస్తున్నారు కాబట్టి ప్రభు సంఘాన్ని వివేచిస్తున్నారు. ప్రభు సంఘాన్ని మనం ఎప్పుడైతే వివేచిస్తామో సంఘము ద్వారా మనం పంపించబడాలా. సంఘానికి వచ్చి మళ్ళీ మనం విషయాలన్నీ చెప్పాలి. పౌలు చాలా
జ్ఞానం కలిగిన వాడు. కానీ ఎక్కడ కూడా సంఘం అనే నిర్మాణానికి వేరుగా ఆయన పనిచేయలేదు. రెండవది ఆయన పని చేసిన తర్వాత కూడా ఏది సంఘానికి చెప్పకుండా లేడు. మళ్ళీ లోకల్ అసెంబ్లీకి రావాలి. లోకల్ అసెంబ్లీలో మేము పంపించబడ్డాం. ఈ పరిచర్య ఇలా జరిగిందని చెప్పాలంతే. నాకు చాలా తెలివితేటలున్నాయి కాబట్టి నేను నేనెళ్ళి వాక్యం చెప్పేస్తాను అనంటే కుదరదు. నీ లోకల్ అసెంబ్లీ రిప్రజెంటేటివ్‌గా నువ్వు వెళ్ళాలి. మళ్ళీ వచ్చి నీ లోకల్ అసెంబ్లీకి చెప్పాలి. అందుకనే ఆహ్, ఇట్లు ప్రేమతో ఆహ్వానించువారు సంఘము. ఇట్లు ప్రేమతో ప్రకటించువారు సంఘము అనే మాట మనం చూస్తున్నాం. ఎందుకంటే సంఘము అంటే అది దేవుని ఆలయము, దేవుని మందిరము, ఆయన సన్నిధి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3:15లో దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘం, అది సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నదని చెప్పాడు. సో చూడండి ఇక్కడ సంఘము అనేది మీరు హృదయంలోంచి తొలగించేసుకుంటే మీకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రభువు అర్థం కాదు. ఎందుకంటే ఆయన ఈ లోకంలోనికి వచ్చి చేసిన పనేందంటే ఆయన సంఘము కొరకు తను తాను అప్పగించుకున్నాడు. ఈ విషయాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతూ ఇలా అన్నాడు. 5వ అధ్యాయం వచనం 24లో సంఘము గురించి క్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. చూడండి ఈ అధ్యాయంలో వచనం 28 లేదా వచనం 27 చూడండి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అని చెప్పాడు. సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. సో ప్రభువు లోకము కొరకు అప్పగించుకున్నాడు అని రాయలేదు ఇక్కడ. ఇక్కడ ఏం రాశాడు? ప్రభు సంఘము కొరకు అప్పగించుకున్నాడు. ఈ విషయాన్ని కొలసీలకు రాసిన పత్రికలో రాస్తే ఏమన్నాడు? మొదటి అధ్యాయం 24 వచనంలో సంఘమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాట్లలో నా కొదువైన వాటి అందు నా వంతు నా శరీరం అందు అన్నాడు. సో ఫర్ ది చర్చ్, క్రీస్తు ఎవరి కొరకు అంటే ఫర్ ది చర్చ్ అంటే సంఘము కొరకు అనే మాట. ఇప్పుడు ఓ మాట చెప్తాను. ఇక్కడ సంఘం నుండి పంపించబడట్లే, అంటే లోకల్ చర్చ్ నుంచి పంపించబడట్లే, కానీ మనం వెళ్ళి సేవ చేస్తున్నాం. అసలు సేవ ఎందుకు చేస్తున్నావు అని అడిగితే ఉద్దేశం ఏంటి? సంఘం ఏర్పాటు అవటానికే. మరి ఇక్కడ సంఘం నచ్చకుండా మళ్ళీ నువ్వు ఏ సంఘం కడతావు? అంటే లోకల్ చర్చ్ నుంచి నువ్వు పంపించబడలేదు, నువ్వు పరిచర్య చేస్తున్నావు. పరిచర్య చేసేది ఎందుకోసం? ఫైనల్గా సంఘం నిర్మించడం కోసమే. మరి నువ్వు ఇక్కడ సంఘము నుంచి పంపించబడినప్పుడు ఇక్కడ సంఘానికి నువ్వు ప్రాముఖ్యత ఇవ్వకుండా మళ్ళీ నువ్వు ఇంకో సంఘం ఎలా కడతావు? అదన్నమాట. అంటే మేమేదో సేవ చేసేస్తున్నాం, ఏదో వాక్యం చెప్పేస్తున్నాం అని అనుకుంటారు కానీ సంఘం అనే వ్యవస్థను ఎప్పుడైతే హృదయంలో తీసేస్తారో అప్పుడు మీరు చెప్పే వాక్యం కూడా ఆత్మ నడిపింపు ద్వారా రాదు. కాకపోతే మీరు అనుకుంటున్నారు నేను వాక్యం చెప్పాను కదా, నేను వాక్యం కొరకు ప్రయాసపడుతున్నాను కదా అని. ఖచ్చితంగా అలా జరగదు. ఒక వ్యక్తి ఎంత గొప్ప ప్రసంగికుడైనా ఆ వ్యక్తి సంఘము ద్వారా పంపించబడుతున్నాను అనే ఉద్దేశం లేనప్పుడు ఆ వ్యక్తి చేసే ఏ ప్రసంగం సంఘ నిర్మాణానికి ఉపయోగపడదు. ఎందుకంటే మన మీద అలిగి వెళ్ళిపోయి ఇంకొకరితో ఎవరిదైతే ఫ్రెండ్షిప్ చేస్తున్నారో అతడు కూడా మనవాడే కదా. ఇది సంఘమే, అది సంఘమే. నువ్వు సంఘం ద్వారా పంపించబడాలి, సంఘ నిర్మాణం కొరకు పనిచేయాలి. సో అందుకనే మనకు నేను ఇక నుంచి వేరుగుండి పని చేసుకుంటూ వెళ్ళిపోతానా అని కాకుండా సంఘము ద్వారా పంపించబడుతున్నాను అనేది మనకు అర్థం కావాలన్నమాట. సో అందుకనే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 11 వచనాల్లో సంఘము ద్వారా అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. ఆదివారమున మనము వివేచించి ప్రభు బలను తీసుకుంటున్న లోకల్ చర్చ్ అదే దానికి మనం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఏ సంఘములో సత్యం ఉందో గలతీపత్రిక 2:5 అన్నాడు కదా, సువార్త సత్యమున్న సంఘం, క్రీస్తు బోధ ఉన్న సంఘానికి మనం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఆ సంఘములో మళ్ళొకసారి చెప్పండి. ఏదమ్మా? ఇందాక ఒకసారి చెప్పారు కదా, అదొకసారి రిపీట్ చేయరా? ఏదిరా చెప్పండి, మళ్ళీ అడగండి. అది సంఘానికి వేరుగా పనిచేయడం అనేసి అన్నారు కదండి, దాని గురించి. అందులో డౌట్ అడగండి సిస్టర్ గారు, మీ డౌట్ ఏంటి? అదే అన్న, సంఘానికి తెలియజేయాలి, మనం సంఘం నుంచి వెళ్ళాలి, సంఘం
సంఘం నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన కార్యక్రమాలు సంఘానికి చెప్పాలి అన్నారు కదండి. అవునమ్మా. తర్వాత చెప్పారు, అది నాకు అర్థం కాలేదండి. అది ఏం అర్థం కాలేదని నాకు అర్థం కాలేదు. అంటే ఆ మాట చెప్పి చాలా చెప్పేశాను ఇప్పుడు. ఆ మాట చెప్పిన తర్వాత ఇంకా చాలా చెప్పాను. అందులో మీ డౌట్ ఏంటి? సరే మళ్ళీ చెప్తాను. ఇందులో మీకు వచ్చే ఈ పాయింట్ వచ్చిందో లేదో తర్వాత నన్ను అడగండి మళ్ళీ. సో వినండి. మనం పరిచర్య చేస్తుంది సంఘము ద్వారా. అందుకనే ఇక్కడ ఏం చెప్పాడు? అపోస్తల కార్యాలు 13 మనం చదివిన దగ్గర పరిశుద్ధాత్మ చేత పంపించబడ్డారు అనే మాట అక్కడ రాయబడింది. పంపించబడేంత వరకు వాళ్ళు ఎక్కడున్నారు? చెప్పండి. నేను ఆల్రెడీ చెప్పింది ఇది. పంపించబడేదాకా వాళ్ళు ఎక్కడున్నారు? సంఘంలో ఉన్నారన్న. సంఘములో ఉన్నారు. అంతియోకయలో ఉన్న సంఘములో పౌలు, బర్నబా, సుమియోను వీళ్ళందరూ ఉన్నారన్నమాట. కురేనీయుడైన సీమోన్ అన్నమాట సుమియోన్ అంటే. సో వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. ఆ లోకల్ చర్చికి వాళ్ళు చెందిన వాళ్ళు అన్నమాట. సో అంత్యోకయ సంఘం నుండి వాళ్ళు ఆత్మ ద్వారా పంపించబడ్డారు. పంపించబడి వాళ్ళు ఎక్కడైనా పరిచర్య చేశారు. వాళ్ళు ఎక్కడెక్కడ పరిచర్య చేశారు? పాపుకెళ్ళారు, పంపులీకెళ్ళారు, లుస్త్రాకెళ్ళారు, ఈకోనియాకెళ్ళారు. వీటన్నిటిలో వాళ్ళు పరిచర్య చేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఈ వివరాలన్నీ మళ్ళీ సంఘానికి చెప్పారు. ముఖ్యంగా వీళ్ళ ప్రయాణంలో జరిగిన ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే అన్యజనులు విశ్వాసం ఉంచారు. అన్యజనులు విశ్వాసం ఉంచిన సంగతి ఇది ప్రవక్తల గ్రంథములో వ్రాయబడిన ప్రవచనాలు నెరవేరు. అది అపోస్తలు 12:3 కావచ్చు, లేదా హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం కావచ్చు. సో ఈ ప్రవచనాలన్నీ నెరవేరుతున్నాయి. సో ఆ నెరవేర్పును వీళ్ళు వచ్చి మళ్ళీ సంఘానికి చెప్పారు. అంతేగాని వీళ్ళు ఆ లోకల్ చర్చికి వేరుగా వాళ్ళు పరిచయం చేయలేదు. రెండవది వాళ్ళు వచ్చి లోకల్ చర్చికి చెప్పకుండా మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోలేదన్నమాట. సో నేను అదే జ్ఞాపకం చేస్తాను. మీరు చాలామంది వాక్యం ఎరిగిన వాళ్ళు ఉన్నారు, వాక్య జ్ఞానం తెలిసిన వాళ్ళు ఉన్నారు. అయితే మీ హృదయంలో సంఘము అనే నిర్మాణాన్ని మీరు హృదయంలోనే పెట్టుకోవాలి. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మీరు చదివితే ఏముంది? జగత్ పునాది వేయబడక మునిపే దేవుని సంకల్పం కదా. అప్పుడు ఆ దేవుని సంకల్పము అనే ఆ ఆలోచనలో ఆయన హృదయంలో ఏముంది? ఎఫెసీ పత్రిక యొక్క ఉద్దేశం ఏంటి? 1:23 సంఘము క్రీస్తు శరీరం. అంటే ప్రభువు ఈ సృష్టిని ప్లాన్ చేసినప్పుడు, ప్రభు ఈ సమస్తాన్ని జరిగించినప్పుడు ఆయన ఏం చేస్తున్నా సంఘం అనేది ఆయన హృదయంలో పెట్టుకొని చేశాడు. అది మనం చూస్తున్నాం. అందుకనే మీరు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. ఆయన సంకల్పమును బట్టి సమస్త కార్యాలు జరిగిస్తున్నాడు. ఆ రిఫరెన్స్ చదవండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఎఫెసీ 1:12. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించున్నాడు. సమస్త కార్యాలు దేవుడు దేన్ని బట్టి చేశాడు? ఆయన యొక్క సంకల్పాన్ని బట్టి. ఎందుకు ఆయన సంకల్పములు ఎవరున్నారు? 6వ వచనం, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను అన్నాడు. మనలను అంటే రక్షించబడిన వారైనా, సంఘముగా చేర్చబడిన వారైనా? సంఘంగా చేసుకున్నాడు. సంఘం. ఎఫెసీ పత్రిక అంటేనే సంఘం, సంఘము. జగత్ పునాది వేయబడు అంటే బిఫోర్ క్రియేషన్ ఆయన హృదయంలో చర్చ్ ఉందన్నమాట. అంటే ప్రభు ఏం చేసినా సంఘము అనే దాన్ని హృదయంలో పెట్టుకొని చేశాడు. అందుకనే మనం జూమ్లో అటెండ్ అవుతున్నాం కదా అనుకోకూడదు. ఈ సువార్త సత్యం ఎక్కడ ఉందో ఆ సంఘం ఎంత దూరమైనా మీరు ప్రయాణం చేసి వెళ్ళి ఆ సంఘంలో అటెండ్ అయ్యి మనం ప్రభు బలలో పాల్పుచ్చుకుంటూ సంఘము ద్వారా మనం పరిచయం చేయాలి. ఒకవేళ మనకి ఇటువంటి సత్యం ఉన్న సంఘం లేకపోయినా కనీసం ఈ సత్యానికి ఎంతో కొంత దగ్గరగా ఉన్న సంఘం ఉంటే ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి మనం. ఎందుకంటే కొందరి ప్రవర్తన వల్ల కూడా నిందపడిద్ది పరిచర్యకి. ఎలాగంటే వాళ్ళు ఆదివారం ప్రభు బలలో పాల్పుచ్చుకోవడానికి వెళ్ళట్లేదు, ఆదివారం వాళ్ళు ఏ చర్చికి వెళ్ళట్లేదు, అయితే వీళ్ళు జూమ్ మీటింగ్స్ వాక్యం వింటున్నారు అనేది ఒకవేళ కొంతమంది తెలియదు మనకి ఎవరు ఎలా చేస్తున్నారు. వాళ్ళని బట్టి వచ్చే నింద ఏంటంటే
ఒకవేళ నిజంగా జూమ్ ద్వారా వీళ్ళు వినేది సత్యమైతే, సత్యము యొక్క ఉద్దేశం సంఘమే కదా! సంఘం యొక్క ఉద్దేశం సత్యమే కదా! సో, మరి అలాంటప్పుడు వీళ్ళు వింటుంది సత్యమని ఎలా చెప్తాం? అనే ప్రశ్న కూడా రేపొస్తది. సో, దీన్ని మీరు అర్థం చేసుకోండి. అంటే ఈ నింద వస్తది కాబట్టి మీరు చర్చ్‌కెళ్ళమని నేను చెప్పట్లేదు. ఫస్ట్ నుంచి చెప్తున్న ప్రతి సందేశంలో చర్చ్ అనేది ఉంది. చర్చ్ ద్వారానే మనము సంగతులు నేర్చుకుంటున్నాం. ఈ జూమ్ మీటింగ్ కూడా జగన్నాథపురం స్థానిక సంఘం ద్వారా నిర్వహించబడుతుంది. జగన్నాథపురం స్థానిక సంఘానికి వేరుగా ఈ మీటింగ్ జరగట్లే. మీరందరూ పోషించబడుతుంది వాస్తవంగా లోకల్ చర్చ్ ఫ్రమ్ జగన్నాథపురం అన్నమాట. మీరందరూ పోషించబడుతుంది జగన్నాథపురం స్థానిక సంఘం ద్వారా. సో, ఆ స్థానిక సంఘానికి వేరుగా ఈ పరిచర్య జరగట్లే. అందుకనే ఈ పరిచర్య వివరాలన్నీ మేము ఆదివారం సంఘంలో వివరిస్తాం. జూమ్ మీటింగ్ ఎలా జరుగుతుంది? ఎవరెవరు అటెండ్ అవుతున్నారు? మీరు అటెండ్ అవ్వట్లేదు. ఫలానా వాళ్ళు అటెండ్ అవుతున్నారు. మీరెందుకు అటెండ్ అవ్వట్లేదని మేము చెప్తాం. ఎందుకు? ఇది సంఘం ద్వారా స్టార్ట్ అయింది కాబట్టి. మళ్ళీ దీన్ని సంఘానికే చెప్తాం మేము. అలాగే మీరు కూడా ఎవరికైతే వాక్యం అర్థమైందో, మీరు ఖచ్చితంగా ఒక లోకల్ చర్చికి సంబంధించిన వాళ్ళై ఉండాలి. మీరు పరిచర్య చేస్తున్నప్పుడు కూడా మీ కేర్ ఆఫ్ అడ్రెస్ చర్చ్ అయ్యి ఉండాలి. వ్యక్తిగత స్టాంపులు ఎవరికీ ఉండకూడదు. సువార్త సైనికుడు బర్నబాస్ కాదు. ఈ పరిచర్య ఏ సంఘం ద్వారా జరుగుతుందో ఆ చర్చ్ అడ్రస్సే ఉండాలి. అందుకనే ఇప్పుడు హైదరాబాద్‌లో పరిచర్య చేస్తున్న ఉద్దేశ్యం ఏంటంటే అక్కడ సంఘం ఏర్పడాలి. అక్కడ ఇంకా సంఘం ఏర్పడలేదు. అక్కడ సంఘం ఏర్పడిద్ది. ప్రభు బల్ల ప్రారంభించబడిద్ది. సో, ఎంతకాలం చూసినా బైబిల్ క్లాసులు, బైబిల్ కాలేజీలు లేకపోతే గ్రూప్ డిస్కషన్స్ కాదు. చర్చ్ సంఘ నిర్మాణం అనేది మన యొక్క ఎజెండా అన్నమాట. ఒక సంఘం ఏర్పడాలి. మళ్ళీ ఆ సంఘం ద్వారా మరికొంతమంది పంపించబడాలి. సో, ఇది మీరు వాక్యమును బట్టి గ్రహించండి. ప్రభు బల్ల అనేది అర్థమైతే, దాని ప్రాముఖ్యత అర్థమైతే మీకు సంఘం అనేది అర్థమైంది. సంఘం అనేది అర్థమైనప్పుడు సంఘము ద్వారా సేవ, సంఘము కొరకు సేవ. సంఘము ద్వారా సేవేమో అపోస్తల కార్యాలు 13లో చదివాం. సంఘము కొరకు సేవేమో కొలస్సీ పత్రికలో చదివాం. అంటే చర్చ్ నుంచి పంపించబడటం, మళ్ళీ చర్చ్‌కొచ్చి దాని వివరాలు మనం తెలియచేయటం. ఇంకోటి సంఘం అనేది మీకు అర్థమైతే మీరేం చేసినా సంఘానికి తెలియజేస్తారు. కొన్నిసార్లు కొంతమంది సంఘం నుంచి సేవకుడిని వేరుగా చూస్తారు. అట్లా ఏం లేదు. సంఘము, సేవకుడు వీళ్ళిద్దరూ ఏకీభవించి ఉంటారనమాట. సంఘము మరియు సేవకుడు. అంటే ఏంటంటే మనం ఖచ్చితంగా మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్నా, మనకి ఏ ప్రోగ్రామ్ జరుగుతున్నా, మనది ఏదైనా కూడా మనం ఫస్ట్ దాన్ని సంఘానికి తెలియపరుస్తాం. అందరికి ఎందుకులే అన్న మీ వరకు తెలిస్తే చాలు అంటారు కొంత. నా వరకు ఎందుకు తెలిస్తే చాలు? అందరికి ఎందుకులే అంటారు ఎందుకు? నా వరకు ఎందుకు తెలియాలంటే మరి అందరూ వస్తే భోజనాలు పెట్టలేం కదా అంటారు. వెరీ గుడ్. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే సంఘాన్ని ప్రార్థించమని చెప్పాలి. సేవకుడిని మనం ఇన్వైట్ చేయాలి. సో, అది మనం వాక్యం చూస్తున్నప్పుడు చర్చ్ అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అందులో ఉన్న ప్రభు బల్ల యొక్క అది ప్రతిష్ఠితమైంది. అది వివేచించి తినాల్సింది అని మనకు అర్థమైతే చాలు. ప్రభు యొక్క సంఘం అర్థమైంది. ప్రభు బల్ల, ప్రభు సంఘం, ప్రభు సంఘం ద్వారా చేస్తున్న పరిచర్య. సంఘం ద్వారా జరుగుతున్న పరిచర్య అన్నమాట. బల్లకు వేరుగా పరిచర్య లేదు. అది మనం గమనించాలి. బల్ల, సంఘము, సేవ. సేవ చేస్తున్నాను అని చెప్పి అసలు ప్రభు బల్లను ఆశ్రయించిన వారు, అంటే ప్రభు బల్ల విషయమే పట్టించుకోని వారు ఖచ్చితంగా ఉండరు. ఒకవేళ మీకు ఈ వాక్యం అర్థం కాకపోతే మీరు మళ్ళీ వినండి. ఈ వాక్యం మీకు అర్థమైంది. సో, ఇక్కడ చూడండి దైవ గ్రంథంలో దావీదు గూర్చిన సందర్భంలో ప్రభు ఈ విషయాన్ని చెప్తూ వచ్చాడనమాట. సో, సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో రాయబడిన ఈ సందర్భాన్ని ప్రభు ఎక్కడ చెప్పాడు? మనం చదివిన మత్తయి గాని, మార్కు గాని, లూకా గాని ఈ 3 సందర్భాల్లో ప్రభు దీన్ని దేనికి చెప్పాడంటే విశ్రాంతి దినము మనుష్యుల కొరకు కాదు. మనుష్య కుమారుడు విశ్రాంతి దినం కొరకు కాదు, విశ్రాంతి దినమే మనుషుల కొరకు నియమించబడింది అనే సత్యం చెప్పాడు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే యేసు ప్రభు యొక్క శిష్యులు విశ్రాంతి దినాన్న వాళ్ళు వెన్నులు త్రుంచి వారు తింటున్నారన్నమాట. ఆ సందర్భంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను శిష్యులు కానీ లేదా పరిసయ్యులు కానీ ఆయన అడిగిన ప్రశ్న
మనం చూస్తున్నాం. మీరు చదివారా? మార్క్స్ వార్త 2వ అధ్యాయం చూడండి ఒకసారి. మార్క్స్ వార్త 2వ అధ్యాయం. చదువుతారా? ఈ వచనం 23 చదవండి. మార్క్స్ వార్త 2:23. మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెలుచుండగా శిష్యులు మార్గంలో సాగిపోవచ్చు వెన్నులు త్రుచుచూ నుండిరి. అందుకు పరిసయ్యులు, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడని వారు ఎలా చేయుచున్నారని ఆయన అడిగిరి. అందుకు ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్న వారును ఆకలి ఉన్నందున దావీదునకు అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూ చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడి ఉండగా దేవమందిరంలోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడదు సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్న వారికి ఇచ్చాను కదా అని చెప్పాను. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకు నియమింపండి గాని మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను. రైట్. నా క్వశ్చన్ వినండి అందరూ. మీరు నన్ను క్వశ్చన్ చేయడం కాదు. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను. ఆన్సర్ చెప్పండి. విశ్రాంతి దినాన్న మన్నాను సమకూర్చుకోవడానికి వెళ్ళినోడు తప్పు చేసినట్లయితే, మరి విశ్రాంతి దినాన్న మేరటం ఎందుకు తప్పు కాదు? దావీదు మీరాడు. సో దావీదు సందర్భానికి వచ్చినప్పటికేమో యేసు ప్రభు దావీదు నిర్దోషి అని చెప్తున్నాడు. కానీ ఇశ్రాయేలీలు విశ్రాంతి దినాన్ని వెళ్ళి మన్నాను తిన్నప్పుడు మాత్రం అది తప్పు అంటున్నాడు. అంటే మనకి ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు ఇష్టం వచ్చినట్లు రూల్స్ మార్చేసుకోవచ్చా? క్వశ్చన్ అర్థమైన వాళ్ళు క్వశ్చన్ చెప్పండి, ఆన్సర్ తర్వాత చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి, ఆన్సర్ తర్వాత చూద్దాం. జాన్, క్వశ్చన్ అర్థమైందా? అర్థమైందని. క్వశ్చన్ చెప్పు. విశ్రాంతి దినమున మన్నాను కూర్చుకోవడానికి వెళ్ళడం తప్పు అయితే విశ్రాంతి దినం వెన్నుల నుంచి తినడం అనేది అది యేసుప్రభు శిష్యులు కావచ్చు, దావీదుతో ఉన్న పనివారు కావచ్చు, అది తప్పే కదా. మరి ఈ సందర్భానికి వచ్చినప్పుడు ఈ న్యాయం ఎందుకు చెప్పాడు? వాళ్ళ సందర్భానికి వచ్చినప్పుడు వాళ్ళ న్యాయం ఎందుకు చెప్పాడు? చెప్పండి. మోయాబీలను వివాహం చేసుకోకూడదు అన్నాడు. మరి బోయాజు మోయాబీరాలను వివాహం చేసుకుంటే అది ఎలా రైట్ అయింది? ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా, అదే నేను అడుగుతున్నాను. ఇప్పుడు దావీదు ప్రతిష్ఠితమైన రొట్టె తినకూడదు, ఎందుకంటే దావీదు రాజే కానీ యాజకుడు కాదు. మరి సౌలు బలిపీఠం మీద అర్పించినప్పుడు రాంగ్ అయినప్పుడు దావీదు యాజకుని ఆహారం తింటే ఎలా రైట్ అయ్యింది? ఇది మరి ఇంకో థర్డ్ క్వశ్చన్. అది ఇట్లాగ ఈ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. దావీదు విశ్రాంతి దినాన్ని మీరితే, లేదా దావీదుతో ఉన్న పనివారు మీరితే అది తప్పు కాదు అని చెప్పి ఇశ్రాయేలీలు విశ్రాంతి దినాన్ని మన్నాను సమకూర్చుకోవడానికి వెళ్ళటం ఎలా తప్పు అయింది? క్వశ్చన్ ఎవరికైనా అర్థం కాలేదా? క్వశ్చన్ అర్థం కాని వాళ్ళు అడగండి. అంటే క్వశ్చన్ అందరికీ అర్థమైంది. ఇప్పుడు ఆన్సర్ కోసం మీరు అందరూ అన్వేషిస్తున్నారు. మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమించబడ్డారు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఎవరు? కాబట్టి అది రాంగ్. ఇక్కడ అడిగిన వారు చెప్తాము. చెప్పు ప్రశాంత్. మనుషులు విశ్రాంతి దినం కొరకే నియమించబడ్డారు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ప్రభువు చెప్పాడు కదా, విశ్రాంతి దినం మనుషుల కొరకే నియమించబడిన కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు కాదని అని అనుకుంటున్నారు. ఈ రెండు సందర్భాలు వేరు అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఇశ్రాయేలీలు మన్నాను తినడానికి వెళ్ళారు కదా, వాళ్ళ హృదయంలో విశ్రాంతి దినం గొప్పది మనుషుడు కంటే అని వాళ్ళు ఎంచుకొని వెళ్ళారు కాబట్టి వాళ్ళు తప్పు అంటావా? అంతేనా నువ్వు చెప్పింది? అలా అనుకుంటున్నా. రైట్. ఓకే, నువ్వు అలా అనుకుంటున్నావు అని నేను గెస్ చేశాను, అది చెప్పు. రైట్. ఇంకెవరైనా చెప్తారా? అంటే దావీదు వస్త్రం గురించి మాట చెప్పాడు కదన్నా, వస్త్రములు ఇంకా పవిత్రములే అన్నాడు కదన్నా. అంటే మనస్సాక్షిని బట్టి ఏమో అని నేను అనుకుంటున్నాను. అదే ఆ మనస్సాక్షి అంటే క్రొత్త నిబంధన నిర్మలమైన మనస్సాక్షి. అవునన్నా, నిర్మలమైన మనస్సాక్షి గురించి. అదే క్రొత్త నిబంధన మనస్సాక్షి. దావీదు పాత నిబంధనలో ఉండి క్రొత్త నిబంధన మనస్సాక్షితో చేశాడు కాబట్టి తప్పు కాదు అనే కదా? అవునన్నా. రైట్. అవునన్నా. ఓకే, వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్తారా?
ప్రశాంత్ చెప్పింది అర్థం కాలేదు, సాంబా చెప్పింది అర్థం కాలేదు అని ఎవరు అనకండి. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, నేను చెప్పింది మీకు అర్థమైతే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. రైట్, ఇంకెవరైనా చెప్తారా? చెప్పండి. మీరు చెప్తుంటే చాలా వ్యాలిడ్ పాయింట్లు వస్తాయి. ప్రశాంత్ చెప్పినప్పుడు చూడండి చాలా బాగా చెప్పారు. అలాగా ఇశ్రాయేలీయులు విశ్రాంతి దినమున ప్రభుని శోధించారు. ఇక్కడేమో విశ్రాంతి దినం యొక్క ప్రాముఖ్యత వీళ్ళకి అర్థం కాలేదు. మార్కు సువార్తలో చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇంకెవరైనా మీ ఒపీనియన్ చెప్పండి. రైట్ ఆన్సర్ అని నేను అనట్లేదు, మీరు ఏదైనా చెప్తే మీకు ఎంతవరకు అర్థమైంది నాకు అర్థమైంది. దావీదు ప్రతిష్ఠితమైన రొట్టె తిన్నాడంటే యాజకులే తినవలసింది తిన్నాడు కదా. దావీదు రాజే కానీ యాజకుడు కాదు కదా. మరి సౌలు రాజయ్యుండి బలిపీఠం మీద అర్పించినప్పుడు రాజయ్యుండి యాజకుడు చేసే పని చేయకూడదనే కదా. ఆ సందర్భంలో సౌలును సమూయేలు గద్దించాడు. అలాగే ఉజ్జియా రాజయ్యుండి ధూపం వేయకూడదు, అది యాజకుడు తప్ప చేయకూడని పని. మరి ఉజ్జియా చేసినందుకే కదా. మరి అలాంటప్పుడు ఉజ్జియా కానీ సౌలు కానీ వాళ్ళు చేసిన తప్పు అయితే మరి దావీదు చేసింది ఎందుకు తప్పు కాదు? ఓకే, దానికి ఆన్సర్ కావాలి. మంచిది. ఈ మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు కాబట్టి మీకు ఆన్సర్ చెప్పడం ఇష్టం లేదో లేకపోతే ఏం అర్థం కాలేదు, ఏదో ఉంటది మొత్తానికి. మర్మాలు ఎరిగినవాడు పరలోకమందు ఉన్నాడని దానియేలు చెప్పినట్లు మీ మర్మాలు ఎరిగినవాడు పరలోకమందు ఉన్నాడు, దానియేలు గ్రంథంలో చెప్పినట్టు. మత్తయి సువార్త 12వ అధ్యాయం చూడండి, వచనం 7 చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం వచనం 7. మరియు కనికరంనే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అని వాక్యభావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులను తీర్పు తీర్చకపోదురు. ఎస్, ఈ వచనం ప్రకారం ఈ విషయం ఎవరికి తెలుసు? కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్యభావం ఎవరికి తెలుసు? దావీదు. రైట్ ఆన్సర్. మొత్తానికి రాయి ఇసిరావు గానీ అది తగిలేసింది, గొలియాతుకి తగిలినట్టు. లేదండి, సౌలు తెలియదు కదా. సౌలుకు తెలియదు కదా బలు అర్పించడం కంటే. సౌలు గొడవ ఎందుకయ్యా? అత్తమాట సౌల్ని స్మరించుకుంటావు. పాపం అప్పటికే బాధలో ఉన్నాడు సౌలు, ఇప్పటికే బాధలో ఉన్నాడు. అత్తమాట సౌలు 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 అంటారు ఎందుకు? ఇప్పుడు మన పాటల్లో సౌలు లేడు కదా. నిన్న కూడా నేను చెప్పానా, దేవుడు, క్రీస్తు, విశ్వాసి, ఈ ముగ్గురే. అత్తమాట విశ్వాసులు సాతాను గురించి మాట్లాడుకున్నాడు, ఫీల్ అవుతున్నాడు. అలాగే ఇక్కడ కూడా దావీదు పనివారు, అహిమెలెకు, అలాగే యేసుక్రీస్తు, యేసుప్రభు శిష్యులు అంతే. అస్తమాటు సౌలు గురించి మాట్లాడుకు ప్రశాంత్. సౌలు ఇప్పటికే చాలా బాధలో ఉన్నాడు, నీకు అర్థం కావట్లేదు. రైట్, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యేసుప్రభు ఈ సందర్భం గురించి చెప్తూ బలినే కోరి తిని గాని బలిని కోరను కనికరమనే కోరుతున్నానన్న వాక్యభావం అర్థమైతే మీరు దోషులను తీర్పు తీర్చరా అన్నాడు. కాబట్టి అది దావీదుకు అర్థమైంది అని మనకు అర్థం కావాలి. ముట్టుకోకరా చచ్చిపోతావు అని కొంతమంది అంటారు కదా. ఎందుకు ముట్టుకోవద్దు అన్నారు, ఎందుకు చచ్చిపోతావు అని అర్థం కాకుండా ముట్టుకోరు కొంతమంది. ఇదిగో అది ముట్టుకోకు, ముట్టుకుంటే చచ్చిపోతావు, ఇది తినకో, ఇది తింటే చచ్చిపోతావు, దాని జోలికి వెళ్ళి చచ్చిపోతావు అంటే అసలు ఎందుకు చచ్చిపోతాం అని వివేచించే వాళ్ళు ఉంటారు చూసారా. వాళ్ళు ఒకటైపోతే కొంతమంది ఇక దాన్ని పాటిస్తారనమాట. ముట్టుకోకూడదు, వినండి, పట్టుకోకూడదు, తినకూడదు అనుకుంటారు. కానీ వాళ్ళకి మీకు తెలుగులో అర్థమైంది చూడండి, వాళ్ళకి లోపల నుంచి ఆగదనమాట. ఆకేం చేస్తారు? తింటారు, చచ్చిపోతారు వాళ్ళు. ముట్టుకుంటే చచ్చిపోతాం, తింటే చచ్చిపోతాం, పట్టుకుంటే చచ్చిపోతాం అని 3 మాటలు ఉన్నాయి. ఎందుకు చచ్చిపోతాం అని అడగరు. పోనీ అడగలేదు కాబట్టి వీళ్ళకి తెలియదు కాబట్టి ముట్టుకోరు. కానీ ఒక సందర్భంలో ఇక ఆగలేక ముట్టుకుంటారు, ముట్టుకున్నప్పుడు చచ్చిపోతారు. వీళ్ళు ఎందుకు చచ్చిపోయారు? ముట్టుకోకూడదనే మనస్సాక్షితో వాళ్ళు ముట్టుకున్నారు. కానీ ఇక్కడ దావీదు రొట్టెలు తింటున్నప్పుడు దావీదుకు చాలా బాగా ఏమర్థమైందంటే, నేను రాజును మాత్రమే కాదు, నేను యాజకుణ్ణి కూడా. ఏ భావాన్ని బట్టి? బలిని కోరను కనికరమునే కోరుచున్నాననే న్యాయాన్ని బట్టి. ఆ న్యాయం పేరేంటి చెప్పండి? ఆ న్యాయం అనే పదంతోటే ఉంటుంది ఆ పేరు. ఏ న్యాయం? రైట్ ఆన్సర్, విశ్వాస న్యాయం.
ఒకవేళ దావీదు క్రియా న్యాయానికి చెందిన మనస్సాక్షితో తినుంటే ఏం జరిగేది? అక్కడే ఖచ్చితంగా దావీదు ఖచ్చితంగా గద్దించబడతాడు, లేదా దావీదు తగిన పనిష్మెంట్ పొందుతాడు. సో దావీదుకు పాత నిబంధనలోనే ఉన్నాడు, కానీ విశ్వాస న్యాయానికి చెందిన మనస్సాక్షి కలిగి ఉన్నాడు. కొంతమంది ఇప్పుడు క్రొత్త నిబంధనలోనే ఉన్నారు, కానీ క్రియా న్యాయానికి చెందిన మనస్సాక్షి కలిగి ఉన్నారు. ఇదే బాధ. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్న వారికి విశ్వాస న్యాయానికి చెందిన మనస్సాక్షి ఉండాలి, పాత నిబంధనలో ఉన్న వారికి విశ్వాస న్యాయానికి చెందిన మనస్సాక్షి ఉండకూడదు వాస్తవం. కానీ దావీదు కలిగి ఉన్నాడు. నేను ఇంకొక కోణంలో కూడా దీన్ని ఆలోచన చేస్తుంటే ఇలా అనిపించింది, అసలు దావీదు తినటం కాదు, అహిమేలెకు ఎలాగిచ్చాడు అంత ధైర్యంగా? అయ్యో మీరు తినకూడదయ్యా, ప్రతిష్ఠితమైన మీరు తినకూడదు, యాజకులు తప్ప ఎవరు తినకూడదు అని అనకుండా ఎలా ఇవ్వగలిగాడు అని అంటే, అక్కడ దావీదు మాట్లాడుతున్న విధానంలో దావీదు ఒక పిరికివాడుగానో, తింటే ఏమీ అవదా, ఏమన్నా అవుతుందా, తినొచ్చా అని ఏం క్వశ్చన్స్ అడగలేదు. అవి మాకి మేము తింటాం అన్నాడు. అంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది పాపం చేస్తున్న వారి కాన్ఫిడెన్స్ కాదు, అది విశ్వాస న్యాయములు ఉండే కాన్ఫిడెన్స్. హెబ్రీ పత్రిక 3:6లో ధైర్యం అనే పదం ఉంది కదా, హెబ్రీ పత్రిక 4:16లో కూడా ధైర్యం అనే పదం ఉంది కదా, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19 నుంచి 22 వచనాల్లో కూడా ధైర్యం అనే పదం ఉంది కదా. ఈ 3 వచనాల్లో హెబ్రీ 3:6, హెబ్రీ 4:16, హెబ్రీ 10:19లో ఉన్న ధైర్యం అనే పదం యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి కలిగిన ధైర్యం. యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి కలిగిన ధైర్యం. ఈ ధైర్యము పాత నిబంధనలో ఉన్న ఎవరికి ఉండదన్నమాట. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్నవారికి ఫియర్ ఆఫ్ కండెమ్నేషన్ అనేది ఉంది. ఎందుకంటే దే ఆర్ బిలాంగ్స్ టు ద మినిస్ట్రీ ఆఫ్ కండెమ్నేషన్. వాళ్ళు శిక్షా విధికి కారణమైన పరిచర్యకు చెందినవారు కాబట్టి వాళ్ళలో ఈ ఫియర్ ఆఫ్ కండెమ్నేషన్ ఉందన్నమాట. అందుకనే ముట్టుకుంటే చచ్చిపోతాం, ఏదైనా పట్టుకుంటే చచ్చిపోతాం, ఏదైనా తింటే చచ్చిపోతాం అనే ఆ ఫియర్ కాన్షియస్నెస్ అనేది వాళ్ళలో. కానీ దావీదుకు అది లేదు. ఎందుకంటే దావీదుకు హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం తెలుసు. చెప్తారా ఎవరైనా హోషేయ గ్రంథం 6:6? హోషేయ గ్రంథం 6:6. నేను కనికరమునే కోరుచున్నాను గాని బలిని అర్పణ కోరను. రైట్ ఆన్సర్. నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను. రిఫరెన్స్ ఎంత అది? 6:6 కదా, అంటే 66 గ్రంథాల సారాంశం అన్నమాట. హెబ్రీ పత్రిక హబక్కు గ్రంథంలో హోషేయ గ్రంథం 6:6లో మనం చదివిన వచనం యొక్క అర్థం ఏంటంటే, ఇది 66 గ్రంథాల యొక్క సారాంశం. ఏంటి అదంటే 66 గ్రంథాల సారాంశం ఏంటంటే బలి దేవుడు కోరుకోవట్లేదు. అంటే ధర్మశాస్త్రం దేవుని చిత్తం కాదు, దేవుని చిత్తం ఏంటంటే క్రొత్త నిబంధనే దేవుని చిత్తం. దేవుని చిత్తము పాత నిబంధన కాదు, దేవుని చిత్తం క్రొత్త నిబంధన. మరి పాత నిబంధన ఎందుకు ఉంది? అది దిద్దుబాటు జరిగే కాలం వచ్చే వరకు విధించబడి. ఒకవేళ ఎవరైనా పాత నిబంధనలో ఉండి క్రొత్త నిబంధన మనస్సాక్షిని గైకొన్నా కూడా వాళ్ళు నిర్దోషులే. కానీ అది సాధ్యమేనా? నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ మీటింగ్లో కూర్చున్న వాళ్ళు చాలా మంది క్రొత్త నిబంధన పరిచర్య వింటున్నారు కదా, అయినా వాళ్ళలో చాలా మంది పాత నిబంధన మనస్సాక్షి ఉంది. ఎవరికి ఉందని నన్ను అడగొద్దు, ఉంటది. క్రొత్త నిబంధనలో ఉండి పాత నిబంధన మనస్సాక్షి ఉంటుంది కొంతమందికి. మరి అలాంటప్పుడు పాత నిబంధనలో ఉండి క్రొత్త నిబంధన మనస్సాక్షి దావీదు కానీ వీళ్ళందరూ ఎట్లా మెయింటైన్ చేయగలిగారు? అది నా క్వశ్చన్. ఎవరైనా ఆన్సర్ చేయండి. మళ్ళీ అడగనా క్వశ్చన్? పాత నిబంధనలో ఉండి అండర్ ది లా, దేవర్ అండర్ ది లా, బట్ దే హ్యావ్ కాన్షియస్నెస్ ఆఫ్ గ్రేస్. వాళ్ళకి కృపా మనస్సాక్షి ఉంది. అందుకనే పాత నిబంధన న్యాయం ప్రకారం వాళ్ళు దోషులుగా అనిపిస్తున్నా దేవుడు వాళ్ళని నిర్దోషులు అంటున్నాడు. సో నా క్వశ్చన్ ఏంటంటే, పాత నిబంధన క్రింద ఉండి కొత్త నిబంధన మనస్సాక్షి ఎలా సాధ్యం? లేఖనాలు చదివి గ్రహించారు. వారికి దేవుని సంకల్పం తెలుసు కాబట్టి. ఎలా తెలుసు దేవుని సంకల్పం? లేఖనాల్లో రాయబడి. ఓకే ప్రవక్తలు చెప్పడం ద్వారా. రైట్. అంటే ప్రవక్తల లేఖనాలు ఎలాగా మంచి అర్థవంతంగా ఆన్సర్లు వేశారు. నేను ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే,
ప్రవక్తల వచనాలు పాత నిబంధనకు సపోర్ట్ కాదా? కాదు. కాదు. రైట్ ఆన్సర్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. యూ హ్యావ్ గుడ్ అండర్స్టాండింగ్ అండి. మళ్ళీ చెప్తా, ఇవన్నీ చెప్పినయే. అయితే ఇప్పుడు ఎవరైతే కొత్తగా అనిపిస్తుందో, మేబీ మీరు క్రొత్త అయినా అవ్వచ్చు, లేకపోతే మీరు ఎంతకుముందు సరిగ్గా వినకపోవచ్చు. వినండి, ప్రవక్తల లేఖనాలు ఏవి కూడా పాత నిబంధనకు సాక్ష్యం కాదు, క్రొత్త నిబంధనకు సాక్ష్యం. ఈ మెసేజ్ మీకు కావాలంటే మీరు తణుకులో చెప్పిన ఓల్డ్ టెస్టిమెంట్, ఓల్డ్ కవెనెంట్, న్యూ టెస్టిమెంట్, న్యూ కవెనెంట్ అనే మెసేజ్ వినండి. దేవి సిస్టర్ గారు అంత క్లియర్గా ఎలా చెప్తున్నారు అనుకుంటున్నారా? ఆవిడ వర్తమానాలన్నీ మళ్ళీ నోట్స్ రాస్తున్నారు. అందుకనే మళ్ళీ రాయటం వల్ల కొన్ని విషయాలు గుర్తుండిపోతాయి. మరి కొంతమంది శ్రద్ధగా వింటున్నారు, అందుకని సంగతులు గుర్తుంటున్నాయి. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా పాత నిబంధన ప్రవక్తల యొక్క లేఖనాలన్నీ కూడా క్రొత్త నిబంధనకు సాక్ష్యం తప్ప అవి పాత నిబంధనకు సాక్ష్యం కాదు. పాత నిబంధన అంటే ధర్మశాస్త్ర మూలమగు నీతి, క్రొత్త నిబంధన అంటే విశ్వాస మూలమగు నీతి. సో పరిశుద్ధ లేఖనాలు ఏవి కూడా ధర్మశాస్త్ర మూలమగు నీతికి సాక్ష్యం కాదు. రోమాపత్రిక 3:21 ఎవరని చెప్పండి చూడకుండా. రోమాపత్రిక 3:21 చెప్పాలి, చూడకుండా చెప్పండి. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది క్రీస్తు యేసునందుల విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. రైట్, దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ ఎన్ని రకాల ధర్మశాస్త్రాలు ఉన్నాయి? రెండు. ఒకటేమో ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి, ఆ ధర్మశాస్త్రం ఏమో 10 ఆజ్ఞలు, పాత నిబంధన. సాక్ష్యం ఇస్తున్న ధర్మశాస్త్రం అంటే ప్రవక్తల గ్రంథాలు, ఓల్డ్ టెస్టమెంట్. అందుకనే పాత నిబంధనలో ఉన్నవారు కూడా వారు లేఖనాలను పరిశీలించినప్పుడు వారికి క్రొత్త నిబంధన మనస్సాక్షి కలిగింది. విచారం ఏంటంటే ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలో ఉన్నాం, ఫుల్ ఆఫ్ గ్రేస్లో ఉన్నాం, కానీ చాలా మందికి పాత నిబంధన మనస్సాక్షి. ఇలా ప్రభు బల్ల తినొచ్చా? క్రొత్త నిబంధనలు ఉండి పాత నిబంధన మనస్సాక్షితో ప్రభు వల్ల తినొచ్చా? తింటే ఏం జరిగిద్ది అంటే, మీరు చదివిన కొరింథీ 1:11 ప్రభువు చేత శిక్షించబడుచున్నాము అని ఉంది. అంటే శిక్ష చేస్తున్నాడు అంటే అది తప్పు అయితే చేస్తాడా, రైట్ అయితే చేస్తాడా? తప్పు. చాలా మంది మనకి జాగ్రత్త చెప్పి వాళ్ళు అజాగ్రత్తగా తినేస్తున్నారు. మనకి వాళ్ళు జాగ్రత్త ఏం చెప్తున్నారు? ఎలా పడితే అలా తినకండి, ఎలా పడితే అలా తినకండి, ఎలా పడితే అలా తినకండి అంటారు. ఎలా పడితే అలా తినొద్దంటే వాళ్ళు ఏమంది అంటున్నారు? ఇది ఇలా ఉంటే తినాలి, మనం ఇలా కాదు కాబట్టి తినకూడదు. మనం ఇలా ఉంటే తినాలి, సో మనం ఇదే కాబట్టి తినవచ్చు. అంటే వాళ్ళందరి హృదయాల్లో వాళ్ళ సొంత పెర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు పెర్ఫెక్ట్ అనుకుంటున్నారు. నిన్న విన్న వర్తమానం అదే కదా. సో మన యొక్క ఓన్ పెర్ఫార్మెన్స్ని బట్టి మనం పెర్ఫెక్ట్ అనుకుంటే అది ఓల్డ్ కవెనెంటా, న్యూ కవెనెంటా? అది ఓల్డ్ కవెనెంట్. ఓల్డ్ కవెనెంట్ కాన్షియస్నెస్తో ప్రభు వాళ్ళు తింటున్నారు. కానీ దావీదు న్యూ కవెనెంట్ కాన్షియస్నెస్తో ప్రతిష్ఠితమైన రొట్టె తిన్నాడు. ఎంతమందికి అర్థమైంది? మీరు అందరూ దేవునికి స్తోత్రం చెల్లించండి. దావీదుకి ఇట్టి మనస్సాక్షిని ఇచ్చిన దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు పాత నిబంధనలోనే ఉన్నారు, కానీ వాళ్ళు క్రీస్తు ఆత్మచేత క్రీస్తు శ్రమలను గూర్చి ఆ తర్వాత కలిగే మహిమలను గూర్చి వారు పరిశోధించారు. అందుకనే దావీదు గురించి ప్రవక్త అని కూడా రాశాడు. దావీదు ఎవరు? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఏమన్నాడు? దావీదు సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది, అతడు ప్రవక్త అని రాశాడు. ఈ ప్రవక్తలు ఏం చేశారు? పరిశోధన చేశారు. ఏంటా పరిశోధన? పేతురు 1వ పత్రిక 1వ అధ్యాయంలో 10-11 వచనాల్లో క్రీస్తు శ్రమలు ఆ తర్వాత కలిగిపోయే మహిమ, ఇవి వివరించడానికి క్రీస్తు ఆత్మ వారి మీదకి వచ్చాడు, వారితో ఉన్నాడు. మళ్ళీ ఒక క్వశ్చన్. ఓకే, క్వశ్చన్స్ చాలా అయిపోయినాయి, ఆన్సర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది: పాత నిబంధన నెరవేర్పుకు పరిశుద్ధాత్మ అవసరత ఉందా? పాత నిబంధన 10 ఆజ్ఞలు చేయటానికి పరిశుద్ధాత్మ యొక్క అవసరత ఉందా? అవసరం లేదు. అవసరం లేదు కదా.
మరి పాత నిబంధన భక్తులు పరిశుద్ధాత్మ చేత ఎందుకు నడిపించబడ్డారు? ఇప్పుడు వాళ్ళు ఉన్న కవనెంట్లో 10 ఆజ్ఞలు చేయడానికి వాళ్ళకి పరిశుద్ధాత్మ అవసరం లేదు. కాబట్టి ఎప్పుడైతే ఇశ్రాయేలీలు మొదటి పెంతుకొస్తాను దినాన్న వాళ్ళు యెహోవా చెప్పిందంతా మేము చేస్తామన్నారో ఆ దినాన్న వాళ్ళు ఎవరు ఆత్మచేత ముద్రించబడలేదు. అయినా కూడా ప్రవక్తులు కానీ భక్తులు కానీ వాళ్ళ ఆత్మచేత నడిపించబడ్డారు. సో 10 ఆజ్ఞలు నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ అవసరత లేకపోతే మరి వాళ్ళతో పరిశుద్ధాత్ముడు ఎందుకున్నాడు? మనతో ఎందుకున్నాడు? లేఖనాల్లో ఉన్న అయితే క్రీస్తు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ కావాలి కదా. ఖచ్చితంగా. పరిశుద్ధాత్మ సహాయం చేస్తే ఒకవేళ ప్రశాంత్గా క్వశ్చన్, వాళ్ళు లేఖనాల గురించి కాకుండా 10 ఆజ్ఞల గురించే వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళతో పరిశుద్ధాత్ముడు ఉంటాడా? ఆజ్ఞల్లో క్రీస్తు లేడు కాబట్టి ఆహా, పరిశుద్ధాత్మ అవసరం లేదు. వద్దు అలా కాదు. నేను ఎంత క్లియర్గా చెప్పానో వాళ్ళు చెప్పాను. మళ్ళీ నీ క్వశ్చన్ ఇస్తే మొత్తం చెడగొట్టకూడదు. ముందు చెప్పింది క్వశ్చన్ అర్థమైంది మీకు? పూర్వపాజ్ఞకు క్రొత్త ఆజ్ఞకు డిఫరెన్స్ తెలుసు కదా. పూర్వపాజ్ఞ అంటే నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించు. దీనికి పరిశుద్ధాత్మ అవసరం ఉందా? లేదండి. లేదు. లేదండి. క్రొత్త ఆజ్ఞ ఏంటి? నేను మిమ్మల్ని ప్రేమించినట్టే ఒకరినొకరు ప్రేమించాలి. పరిశుద్ధాత్మ యొక్క అవసరం ఉందా? ఉంది. ఉంది. కాబట్టి మనం ఆత్మచేత ముద్రించబడ్డాం. మనకు వాగ్దాన ఆత్మ కావాలి. వాళ్ళకి వాగ్దాన ఆత్మ అవసరం లేదు. కానీ అప్పుడప్పుడు వారితో పరిశుద్ధాత్ముడు ఉండేవాడు, వెళ్ళిపోయేవాడు. పరిశుద్ధాత్ముడు వారితో ఎందుకు వెళ్ళేవాడు, వారితో ఎందుకు నడిచేవాడు అంటే వాళ్ళు పాత నిబంధనలో ఉన్నా కూడా వాళ్ళు క్రొత్త నిబంధన గురించి సాక్ష్యం ఇస్తున్నారు కాబట్టి. అవును. అదే. అర్థమైందండి మీకు? వాళ్ళు పూర్వపాజ్ఞలో ఉన్న వాళ్ళు పూర్వపాజ్ఞ ఫాలోవర్స్ కాదు. ఒక రోజు నల్లజర్ల కూడికలో ఒక వర్తమానం చెప్పాడు ప్రభు. నేను ఇది చెప్పి ముగిస్తాను. ఆ వర్తమానం ఏంటంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను తన శిష్యులను యేసు ప్రభుకు అప్పగించేశాడు. ఎందుకంటే యోహాను యొక్క పరిచర్య, యేసుక్రీస్తు యొక్క పరిచర్య, వీళ్ళిద్దరి పరిచర్యకు డిఫరెన్స్ ఉంది. కానీ వీళ్ళిద్దరూ ఒకే టైంలో కనిపించారు. యోహాను శిష్యులేమో తినలేదు, త్రాగలేదు, కాబట్టి ఉపవాసం చేశారు. యోహాను యొక్క పరిచర్య ఉద్దేశం వేరు. యేసు ప్రభు యొక్క పరిచర్య ఏమో తినుచు త్రాగుచు వాళ్ళు ఉపవాసం చేయలేదు. అది పాత బట్ట, ఇది క్రొత్త గుడ్డ. అది పాత తిత్తులు, ఇది క్రొత్త రసం. అది పాత నిబంధన పరిచర్య, ఇది క్రొత్త నిబంధన పరిచర్య. ఇప్పుడు మీరు చూడండి, పేతురు ఎవరు? యోహాను శిష్యుడే. అందరూ ఎవరు? యోహాను శిష్యుడే. వీళ్ళందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చాక వీళ్ళందరూ అప్పుడు ఉపవాసం చేశారు, ఇప్పుడు ఉపవాసం మానేశారు. అప్పుడు పాత నిబంధన పద్ధతులు ఆచరించారు, ఇప్పుడు మానేశారు. ఎందుకు మానేశారంటే మినిస్ట్రీ మారింది, కాన్షియస్నెస్ మారిపోయింది. అందుకనే మీరు ఇప్పుడు నుంచి బైబిల్ చదివినప్పుడు కొంచెం జాగ్రత్త చదవాలి. ఇన్ని విషయాలు ఉన్నాయా, మేము ఇది చదువుకుంటే వెళ్ళిపోయాం కదా అని మీరు అనుకోవడానికి లేదు. ఒకసారి మీరు లాస్ట్గా మత్తయి సువార్త 12 తీయండి ఎవరైనా, లేదా మార్కు సువార్త 6 అయినా పర్లేదు, 2 అయినా పర్లేదు. మార్కు సువార్త 2వ అధ్యాయం ఒకసారి తీయండి. మార్కు సువార్త 2వ అధ్యాయం, ఎవరైనా 23వ వచనం చదివేవాళ్ళు ఒక్కసారి 20 నుంచి చదువుతారా? 18 నుంచి చదివినా పర్లేదు. మార్కు సువార్త 2వ అధ్యాయం 23 నుండి మనం ఇందాక చదువుతున్నాం. 23 నుంచి కాకుండా 18 నుంచి ఒకరు చదవండి. 18 నుంచి యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుట కద్దు, వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసము చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడగగా, యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయతగున, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము తగదు గాని పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును, ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు. ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడల కొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును, చినుగు మరీ ఎక్కువగును. ఎవడును పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయడు, పోసిన ఎడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును. రసమును తిత్తులను చెడును, అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెనని చెప్పాను. నెక్స్ట్ మరియు రిఫరెన్స్ ఆయన నుంచి మన టాపిక్ స్టార్ట్ అవుతుంది. సో మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుందాం. చూసారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు యోహాను యొక్క శిష్యులకు, యేసు ప్రభు యొక్క శిష్యులకు
యోహాను యొక్క పరిచర్యకు యేసుప్రభు పరిచర్యకు తేడా చెప్పారు. నేను ఈ విషయాన్ని వివరించడానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తాను, మీరు అందరూ వినండి. ఈ వాక్యం అర్థమైన వాళ్ళు ప్రభు బల్ల తీసుకుంటున్నప్పుడు వాక్యం అర్థం కాని వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు? పేర్లేంటి ఎంత ధైర్యంగా తీసేసుకుంటున్నారు అని చూస్తున్నారు. సత్యనారాయణ గారికి ఒక క్వశ్చన్. అలా ధైర్యంగా చూస్తుంది ఎవరో కాదు, కడలి సత్యనారాయణ గారే చూస్తున్నారు. ఎలా చూస్తున్నారంటే, ఒకప్పుడు యోహాను శిష్యుడుగా ఉన్నాడు, ఇప్పుడు యేసుప్రభు శిష్యుడయ్యాడు కాబట్టి ఆ పాత మ్యాన్ ఇప్పుడు చూస్తున్నాడు అనమాట. ఇదేంటి, ఒకప్పుడు నువ్వు తీసుకోలేదు కదా, నువ్వు ఎలా తీసుకుంటున్నావు అని ఈ పాత మనిషి అడుగుతున్నాడు అనమాట. ఆ పాత మనిషి యోహాను శిష్యుడు, ఈ క్రొత్త మనిషి యేసుప్రభు శిష్యుడు. చెప్పండి, ఇంకా ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఇప్పుడు మీరు ఎవరైనా ప్రభు బల్ల తీసుకుంటున్నప్పుడు అక్కడికి యోహాను శిష్యులు వచ్చి మాట్లాడుతున్నారు వర్తమానం ప్రభు బల్ల దగ్గర. ప్రభు బల్ల దగ్గర యోహాను శిష్యులు మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తారు? చెప్తున్నారు కదా, ఓకే, అవన్నీ చెప్పొద్దు ఇప్పుడు, మళ్ళీ టైం వేస్ట్. ఇవన్నీ విన్న తర్వాత మనం అవేమీ సరిగ్గా పట్టించుకోకుండా ప్రభు బల్ల తింటుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? అరే రే, ప్రభు బల్ల యొక్క స్టాండర్డ్ వీళ్ళు తగ్గించేస్తున్నారే, ప్రభు బల్లని వీళ్ళు ఇష్టానుసారంగా చేసేసారే, వీళ్ళ సంఘాన్ని పాడు చేసేస్తున్నారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మరి ఇదే ఫీలింగ్ ఆ రోజు యేసుప్రభు ఉన్న కాలంలో కూడా వాళ్ళు అనుకున్నారు. వీళ్ళు తిండిబోతులు అన్నారు, చదవండి మీరు, వీళ్ళు తిండిబోతులు అన్నారంట యేసు ప్రభు శిష్యుల్ని. వీళ్ళు తిండిబోతులు, విశ్రాంతి దినాన్ని చూడు, వాడికి అసలు బుద్ధి ఉందా, వాడు వెన్నులు తిరించి తినేస్తున్నాడు, కొన్ని వీడికి యేసుప్రభు ఏమని చెప్పాడా అంటే యేసుప్రభు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు, మనం అడిగేద్దాం పదండి అని పరిసయ్యులు వచ్చి ప్రభువుని అడుగుతున్నారు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, దావీదు తినటం గ్రేటా? దావీదు తినటం గ్రేటే, కానీ ఎవరి మధ్యలో ఉండి తిన్నాడు? ఇది తింటే అపరాధమేమో, ఇది తింటే చచ్చిపోతామేమో అనే భయాలు ఉన్న వ్యక్తుల మధ్యలో ఉన్నప్పుడు ఆ మనస్సాక్షిని మెయింటైన్ చేయడం అంత ఈజీనా? ఇప్పుడు మనం మన పిల్లలకి నల్లబొట్టు ఇక్కడ పెట్టకూడదు అని ఫిక్స్ అయిపోయాం ఆల్రెడీ, ఎందుకంటే ఈ వాక్యాలు అయిన తర్వాత ఫిక్స్ అయ్యి, కాబట్టి మనం పెట్టట్లేదు. పెట్టకపోతే చుట్టూ ఉన్న జనాలు ఏం చేస్తారు? అమ్మా పెట్టకపోతే ఎలాగా అని మొదలు పెడితే వాళ్ళ మధ్యలో కూడా మంచి మనస్సాక్షి మెయింటైన్ చేయడం అంత ఈజీనా? ఈజీ కాదన్న, చాలా కష్టం. ఈజీ కాదు. కాబట్టి నువ్వు ఏం ఆ పనులు చేయకు రేపొద్దు భవిష్యత్తులో. ఓకే, వాక్యం వినండి. ఈజీ కాకపోయినా బలియు అర్పణని నేను కోరను, కనికరమనే కోరుచున్నానన్న వాక్య భావం నీకు ఎంత లోతుగా అర్థమైతే నువ్వు అంత ధైర్యంగా ఈ పని చేస్తావు. మనం పెట్టట్లేదండి అనుకోకుండా జ్వరం వచ్చింది, ఏదో వచ్చింది, అదిగో నువ్వు పెట్టలేదు కాబట్టి వచ్చింది అంటాడు. దాన్ని కూడా నువ్వు ఫేస్ చేయగలిగితే ఈ వాక్యభావం నీకు అర్థమైంది. మన గురించి చాలామంది ఆలోచన ఏంటి? అమావాస్య రోజున పెళ్లి చేసుకున్నాడు, వీడి కాపురం ఏమైద్దో, వీడి భవిష్యత్తు ఏమైద్దో చూద్దామనే కదా. వాళ్ళు అలా చూస్తారని చెప్పి కూడా మనం ఎందుకు ధైర్యంగా ఉంటున్నాం? బలి అర్పణే నేను కోరను, కనికరమనే కోరుచున్నానన్న వాక్య భావం ఎంత లోతుగా అర్థమైతే నీకు ఇంతమంది మధ్యలో కూడా మంచి మనస్సాక్షి మెయింటైన్ చేయొచ్చు. ఒకవేళ దావీదు ఆ రోజు డౌట్ పడుతూ తినుంటే ఏం జరిగేది? అపవిత్రులకు అన్నీ అపవిత్రంలే అది రాసి, ఎందుకంటే వారి మనస్సాక్షి అపవిత్రం అన్నాడు. కాబట్టి నేను ఈ వర్తమానం ఎంత బాగా చెప్పాను కాబట్టి ధైర్యంగా ఇప్పుడు ఎవరో ఒకరి దగ్గరలో ఉన్న గుళ్ళోకి వెళ్ళి పలహారం తినేకండి. ఓకే, ఎందుకు బ్రదర్, మనకు మంచి మనస్సాక్షి ఉంటే మనం ఏం చేసినా కరెక్టే. ఇది ఎలా ఉంటుందంటే, యుద్ధానికి వెళ్ళకండి, మందసం కదలలేదు, మోషే కదలలేదు కదా అంటే అసలు దేవుని చిత్తం ఏంటి, కనాన్లోకి వెళ్ళటమే కదా, ఇప్పుడు వెళ్ళిపోతామని వెళ్ళినట్టు కాదు. జ్ఞానం మంచిదే, కానీ వివేకం కూడా ఉండాలి. ఇది చెప్పిన సందర్భం దేని గురించి? మన చుట్టూ పాత నిబంధన సంఘాలు చాలా ఉన్నాయి, వాళ్ళ మధ్యలో భవిష్యత్తులో హెచ్చించబడే సంఘం క్రొత్త నిబంధన పరిచర్య ఉన్న సంఘమే. కాకపోతే మనం ఇప్పుడు చాలా విమర్శను ఎదుర్కొంటాం, చాలా ఒత్తిడిని ఎదుర్కొంటాం, మనం చేసేవన్నీ తప్పులని నిందలు పడతాయి, అయినా కూడా సత్యం కొరకు నిలబడాలి. అది చెప్పుకోవడానికే తప్ప ఈరోజు ఇంత ప్రసంగం చేసింది నువ్వు దగ్గరలో ఉన్న విగ్రహాలయానికి వెళ్ళి విగ్రహార్పితమైన తిన్నా తప్పేమి కాదని చెప్పడానికి కాదు. తిన్నా తప్పేమి కాదు, కానీ ఎందుకు తినొద్దు అన్నాడు? నీ సహోదరుడు నీ జ్ఞానం మూలంగా నశిస్తాడు కాబట్టి తినొద్దు అన్నాడు, కానీ తింటే ఏదో జరిగిపోతుంది అనే మూఢత్వంగా ఇది వివరించబడలేదు. కాబట్టి ఈ సంగతిని మీరు ధ్యానం చేయండి. చాలా వండర్ఫుల్ థాట్స్ అన్నమాట ఇవన్నీ. ప్రభు ఆత్మ రాయించాడు, మీకు అర్థమైతే సంతోషిస్తారు,
అర్థం కాకపోయినా మళ్ళీ వినండి, మీకు అర్థమైపోద్ది. మనం పాత నిబంధనలో ఉన్నాం, క్రొత్త నిబంధన మనస్సాక్షి ఎలా కలిగి ఉండాలి ఒకవేళ పాత నిబంధనలు ఉంటే. మనం ఇప్పుడు డైరెక్ట్గా క్రొత్త నిబంధనలోనే ఉన్నాం, మనం క్రొత్త నిబంధన మనస్సాక్షిని ఎలా కాపాడుకోవాలి. మనం క్రొత్త నిబంధనలో ఉన్నాం కానీ మన చుట్టూ ఉన్న ప్రజలు ఎవరు క్రొత్త నిబంధనలో లేరు. వాళ్ళు ఇంకా ధర్మశాస్త్రం కింద భయాల్లో పిరికితనాల్లో ఉన్నారు. అమ్మో అద్దింటి ఏమైపోద్ది, ఎన్నో రోజులు స్నానం చేయించాలి, ఎన్నో రోజులు ఇంటికి తెప్పించాలి, ఎన్నో రోజు దీంతోటే ఉన్నారు వీళ్ళందరూ. ఇటువంటి వారి మధ్యలో విశ్వాసాన్ని చేపట్టడం రియల్లీ ఇట్స్ ఛాలెంజింగ్. కానీ వాక్యభావం అర్థమైన వాళ్ళకి అది చాలా ఈజీ. యేసుప్రభు నా కాడి చాలా కష్టం అనలేదు కదా, నా కాడి సులువు అన్నాడు మత్తయి సువార్త 11:30లో. కాబట్టి మీకు వాక్యభావం అర్థమైతే మీరు చేసే సాహసంగానే ఉంటాయి. మరి అందుకనే చాలా మంది మనల్ని ఏమంటారంటే వీళ్ళు దెయ్యం పట్టిన వాళ్ళు సమరయులు అని అంటారు యేసుప్రభులాగా. కాబట్టి వీళ్ళు పిచ్చోళ్ళు అండి. వీళ్ళందరూ చూడండి మరి శవాన్ని పాతిపెట్టిన తర్వాత చెరులో కాళ్ళు కడుక్కోవాలా, కాళ్ళు కడుక్కున్న తర్వాత మళ్ళీ ఇంటికి రావాలి, ఇంటికి వచ్చాక దీపానికి దండం పెట్టుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళాలా. కానీ వీళ్ళు చూడండి, వీడు వెళ్ళి కాళ్ళు కడుక్కొని అటు నుంచి అటు ఇంటికి వెళ్ళిపోతున్నాడు, వీడు వచ్చిన దాన్ని రావట్లేదు, ఎన్నో మాటలు ఉంటాయి. కానీ వాళ్ళ మధ్యలో మనకి ఏదో జరిగిద్దని కూడా వాళ్ళు ఎదురు చూస్తారు. వీడు చూడండి తొందరలో పోతాడంట, వీడు బాత్రూమ్ ఇక్కడ కట్టాడు, మెట్లు ఇక్కడ కట్టాడు, వీళ్ళ ఇంట్లో అందుకే ఏదో తగిలింది, వీడికి ఏదో అయ్యిద్దని ఎదురు చూస్తారు. అయినా మనకి ఏది జరగకుండాటే వాళ్ళు చూస్తారన్నమాట. మనకి ఏది సంభవించకుండా చూసి వాళ్ళు ఏమంటారు, పౌలును పాము పట్టుకున్నప్పుడు ఏమి చేయకపోతే ఏమనుకున్నారు, ఇతడే ధర్మదేవత అనుకున్నారు, ఇతడు ఒక దేవత అన్నారు. అలా మన గురించి కూడా అబ్బో వీళ్ళు బాత్రూమ్ కట్టినా బాగానే ఉన్నారండి, మెట్లు ఇక్కడ పెట్టినా బాగానే ఉన్నారండి, అమావాస్యలో పెళ్లి చేసుకున్నా బాగానే ఉన్నారండి, అంటే వీళ్ళు ఏదో విషయం ఉంది అని ఆలోచిస్తారు. అంతేగాని మీరు ప్రతిదానికి వాళ్ళకి భయపడిపోయి ఓ చెయ్యేమో ఇందులో చెయ్యి అందులో పెడితే వాక్యం ఏం చెప్తుంది, పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా పులిసిపోతుంది అని చెప్పింది. ప్రభు వాక్యము మనం వినికిడిలో దీవించినగా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంగతులు ఉన్నాయి ఇందులో. కానీ మెట్టుకు క్రొత్త నిబంధనలు ఉండండి, క్రొత్త నిబంధన మనస్సాక్షి కలిగి ఉండండి. పాత నిబంధనలు ఉన్న దావీదే క్రొత్త నిబంధన మనస్సాక్షి కలిగి ఉంటే రేపు మనం ప్రశ్నించడా, ఏమరా బాబు నేనే ఓల్డ్ కవెనెంట్లో ఉండి న్యూ కవెనెంట్ కాన్షియస్నెస్ కలిగి ఉన్నాను, మీరు న్యూ కవెనెంట్లో ఉండి ఓల్డ్ కవెనెంట్ కాన్షియస్నెస్ ఎందుకు మీకు వచ్చిందని ఖచ్చితంగా దావీదు రేపు మనం ప్రశ్నిస్తాడు. ధైర్యంతో చేద్దాం. ఇప్పుడు మనకి ఎవరు సహకరించరు, కానీ దేవుని ఆత్మ మనకు తోడుగున్నాడు. మనం ఏ పని చేసినా భయపెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అయినా ధైర్యంగా అడిగేయండి. ఇది మీ మూర్ఖత్వం కాదు, మీకు హోషేయ గ్రంథం 6:6 అర్థమైంది అని అర్థం. హోషేయ గ్రంథం 6:6 అందరికీ అర్థమవును గాక. పిరికితనాలు తీసేయండి, ధైర్యంతో దేవుని పనులు చేయండి, దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. ఒబేదేదేమో ఇంటిలోనికి మందసాన్ని దావీదు ఎందుకు పంపించాడు, ఇదే దావీదు కదా, ఇదే దావీదు ఎందుకు పంపించాడు, ఉజ్జాదీని ముట్టుకుంటే చచ్చిపోయాడు అనుకుంటున్నారు. ఇప్పటికీ చాలా మంది అలా అనుకుంటున్నారు. మొన్న ఆయన తెలంగాణలో ఈ వాక్యం చెప్తే ఒక పెద్ద ఆయన నన్ను కూర్చోబెట్టుకొని నేను మీతో మాట్లాడాలని ఒక అరగంట సేపు మాట్లాడాను. దేని గురించి, ఉజ్జా ముట్టుకుంటే చచ్చిపోయాడు కదా, మీరేమో కరుణాపీఠం తొలగిస్తే చచ్చిపోయాడు అని చెప్పారంటే అని అడిగాడు. అప్పుడు నేను ఆయనకు వివరంగా చెప్పాను, దావీదు కూడా అలాగే అనుకున్నాడు, ముట్టుకుంటే చచ్చిపోతామని చెప్పి ఒబేదేదేం ఇంటికి వెళ్తే ఒబేదేదేం ఇంట్లో మందసం ఆశీర్వదించబడింది, లేదా మందసం మూలంగా ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. కాబట్టి ఎందుకు చేస్తున్నాం అనేది వివేచించాలి తప్ప ఇది ఎక్కడ పెడితే వస్తుంది. ఎవరో చెప్పారంట వాటర్లోంచి కరెంట్ వచ్చిద్దని. వాటర్లోంచి కరెంట్ ఎలా అవుతుంది, వాటర్లోంచి కరెంట్ రాదు. కాబట్టి చెప్పిన వాళ్ళు అలా చెప్పారు, సో వాటర్లోంచి కరెంట్ వస్తుందని మనం బట్టి పట్టకూడదు, అది ఎట్లా వస్తుంది అని వివేచించాలి. దేవుడు అట్టి వివేకాన్ని దేవుడు మీకు అన్ని విషయాల్లో దయచేస్తాడు. చదువుకుంటేనే వివేకం రాదు, దేవుని మర్మమైన క్రీస్తు అర్థమైతే అన్ని విషయాలు మీకు వివేకం వచ్చింది. అన్ని విషయాల ప్రభు మీకు వివేకాన్ని దయచేస్తాడు. ఈ తలంపులు ప్రభు మన అందరి వీటిలో దీవించిన. ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు పర్సనల్గా కూడా నాకు మెసేజ్ పెట్టండి, పర్లేదు. వాటిని నేను రేపు ఉదయకాలం మీకు వివరంగా చెప్తాను. అడగటానికి భయమైన వాళ్ళందరూ కూడా నాకు మెసేజ్ పెట్టినా పర్లేదు, సత్యనారాయణకి మెసేజ్ పెట్టినా పర్లేదు. ఖచ్చితంగా మీరు క్వశ్చన్స్ అడగండి, ఆన్సర్స్ తెలుసుకోండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ధైర్యంతో ముందుకు కొనసాగుదాం, పిరిగితనాలు తీసి బయటపడేద్దాం. ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం ద్వారా దేవుడు చాలా శ్రేష్టమైన వర్తమానం మనందరితో మాట్లాడారు. సాధారణ రొట్టెలు, సన్నిధి రొట్టె, అలాగే సాధారణ భోజనం, ప్రభు బల్ల గురించి మనతో చాలా శ్రేష్టమైన వర్తమానం మనతో మాట్లాడారు. పాత నిబంధన దావీదు
పాత నిబంధనలు ఉన్నటువంటి దావీదు గారు క్రొత్త నిబంధన కలిగినటువంటి మనస్సాక్షి ఏ విధంగా కలిగి ఉన్నారు అన్న విషయాన్ని కూడా మనకి ఆయనకి దేవుని యొక్క సంకల్పం, దేవుని ఉద్దేశం ఆయనకి అర్థమయ్యి ఆయన ఆ విధంగా చేయగలిగారు అన్న విషయాన్ని అడిగి మరీ, ఆయన యాజకుడిని అడిగి మరీ ఆ సన్నిధి రొట్టెలు అడిగి తిన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ సంఘం యొక్క ప్రాముఖ్యత కూడా, ప్రభు వాళ్ళ యొక్క ప్రాముఖ్యత, సంఘం యొక్క ప్రాముఖ్యత అర్థం కావాలని మనకి మరి సంఘంగా మనం ఎందుకు కూడుకుంటున్నాం అంటే మరి ప్రభు బలని తీసుకోవడానికి. కానీ సంఘం ద్వారా మనం ఏది చేసినా సంఘం ద్వారా చేయాలన్న విషయాన్ని కూడా ఈ యొక్క వర్తమానం ద్వారా నేర్చుకున్నాం. ఎందుకంటే పంపించబడినప్పుడు కూడా సువార్త చేయడానికి కూడా సంఘం ద్వారా పంపించబడాలి. మళ్ళీ జరిగినటువంటి సంగతులు మళ్ళీ తిరిగి సంఘానికి తెలియజేయాలి. మళ్ళీ సంఘం ద్వారా జరిగిన పరిచయం ద్వారా తిరిగి సంఘాలు నిర్మించబడాలి. ఇంకా చాలా విషయాలు ఈ యొక్క వర్తమానం ద్వారా నేర్చుకున్నాం. కాబట్టి ఈ ఆడియో మరొకసారి విన్నట్లయితే చాలా విషయాలు దేవుని సేవకుల ద్వారా ఈ యొక్క వర్తమానం ద్వారా మనం ఇంకా తెలియజేయబడ్డాయి. కాబట్టి ఈ యొక్క వర్తమానం మరొకసారి విన్నట్లయితే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. కాబట్టి ఈ ఆడియో వెంటనే పంపించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు విని ఈ యొక్క సంగతులు ఇంకా అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. కాబట్టి దావీదు గారు చాలా వివరంగా ఆయన రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే క్రియలను బట్టి కాకుండా, క్రియలు లేకుండా ఎవడు నీతిమంతుడిగా తీర్చబడతాడో ఆ మనుషుడు ధన్యుడని కూడా ఆయన కీర్తనలో మనకు రాసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం అంతా కూడా ఆయన అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఆ మనస్సాక్షితో అడిగి తినగలిగాడు ఆయన. కాబట్టి ఈ రోజున మనం సంఘంగా కూడుకున్నప్పుడు కూడా ఏ మనస్సాక్షితో మనం ప్రభు బలను తీసుకోవాలన్న ఉద్దేశాన్ని కూడా మనకి చాలా స్పష్టంగా ఈ వర్తమానం ద్వారా నేర్చుకున్నాం. కాబట్టి విన్నటి సంగతులు మరొకసారి విని మేలు పొందాలని ఈరోజు సాయంత్రం 5 గంటలకు తణుకులోను 7 గంటలకు భీమవరంలో జరిగే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. సమీపంలో ఉన్నవారు అందరూ కూడా పాల్పంపులు పొందాలని తెలియజేస్తున్నాను. ముగింపు ప్రార్థన దేవుని సేవకులు పెంటపాడులో పరిచయం చేస్తున్న రాజేష్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థనతో ఈ కొడుకును ముగింపు చేసుకుందాం. వందనాలు. ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించినందుకు మీకు స్తోత్రాలు. మమ్మల్ని రక్షించడం మాత్రమే కాదు, శ్రేష్టమైన రక్షణ సంబంధమైన జీవితం స్వాస్థ్యం అనుభవించడానికి మీరు మమ్మల్ని బలపరుస్తున్నారు. మీకు స్తోత్రాలు. అనుదినం విశ్వాసం చేత, దేవుని శక్తి చేత కాపాడబడటానికి అవసరమైన సంగతులతో మమ్మల్ని దర్శిస్తున్నారు. మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం కూడా సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో నుంచి సంఘము ప్రభు వల్ల వేరు కాదు, అవి సంఘం అనేది ప్రభు బల అనేది అర్థమైతే సంఘం అనేది అర్థమవుతుంది అని చాలా తేటగా మీరు మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రాలు. మాత్రమే కాదు నాయన, దావీదు విషయంలో ప్రభు, అలాగనే సౌలు విషయంలో నాయన, సౌలు మరి బలర్పించినప్పుడు అది తప్పు అని తీర్చబడ్డాడు. అలాగే దావీదు సన్నిధి రొట్టెలు తిన్నా గాని నాయన అది తప్పుగా ఎంచబడలేదు. కారణం ఏంటి అని అంటే దావీదు శ్రేష్టమైన మనస్సాక్షి కలిగి ఉన్నాడని, క్రొత్త నిబంధన మనస్సాక్షి అని మేము విని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎందుకంటే పాత నిబంధన దినాలలో ఉన్న నాయన క్రొత్త నిబంధన మనస్సాక్షిని కలిగి, విశ్వాసపు మనస్సాక్షిని కలిగి జీవించారు. అటు మనస్సాక్షిని బట్టి వారు నాయన సాక్ష్యం పొందినట్టుగా మేము చూస్తూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నాని ఇటు సంగతులు అన్నిటి విషయంలో మీరు మమ్మల్ని నాయన నేర్పించి బలపరుస్తున్నందుకే మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చేస్తూ ఉన్నాం. నాయన ఇలాగన మా అందరితో మీరు మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ ఇంకా మీ దాసుల ద్వారా అనేక సంగతులు నేర్చుకుంటూ మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి స్తోత్రాలు చెల్లించి కూడుకుని ముగిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు రాజేష్ గారికి, అలాగే వర్తమానం అందించిన దేవుని సేవకులకు, అలా కూడికలో ఉన్న ప్రియులందరికీ, పరిచయలో ఆయా విధాలుగా సహకరించిన ప్రియులందరికీ ప్రభు నాలుగు వందనాలు. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలు. అందరికీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.
అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.